ఒక 10 నిమిషాలకి పరిసర బృందం వస్తున్నారు. ఈ లోపల మరి దేవుని బిడ్డలారా, ముందుగా మన మధ్యకు వచ్చినటువంటి మార్టిన్ కుమార్ గారు కూడా మన బృందంలో చేరుతున్నారు. వారు కూడా మరి 5వ మధ్య పరిచయం చేసేటప్పుడు వారు కూడా మనల్ని మరి ఎడగొప్పుల సంఘాన్ని ప్రేమతో ఆహ్వానించారు. ఇంకా డేట్ లేదు, అక్కడ కూడా మనం వెళ్ళాలి. మరి అమ్మగారు కూడా వీలైనంత వారు వస్తూ ఉంటారు. మరి వారి పరిచయం బట్టి కూడా ఒకసారి మనం తెలియజేసుకుంటాము. నేను ఫోన్ చేసినప్పుడు ఏమన్నారంటే, అయ్యా మరి మా ఉమెన్స్ని అంటే పంతులు గారు పంతులు గారు ఇప్పుడు కాదు అమ్మ, మరి కొంచెం టైం ఈసారి పిలుస్తామని చెప్పి జరిగింది. కనుక ఈసారి నెక్స్ట్ ఈ గెట్టుకి అమ్మగారు ఒక బృందం మరి వారి యొక్క జనాన వర్కర్స్ చక్కటి పాటలు పాడే ఉన్నారు. వారు కూడా వస్తారు. రిటైర్డ్ పాస్టర్ గారు కూడా కొంతమంది అంటే వారి గ్రామాలు తిరగలేరు, కానీ మన మధ్యలో ఈ మీటింగ్స్ తప్ప వారు రావడం జరుగుతూ ఉంటుంది. వారిని కూడా పిలవాలనుకుంటున్నాము. మరి మీరందరూ ప్రేమతో మధ్యకు వచ్చింది ఈ కార్యక్రమం, ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాము దేవుని నా మహిమాట చక్కగా జరిగేటట్లుగా కమల్ కుమార్ గారు కూడా వారి చెల్లి అక్క రాణి గారిని కూడా ఈ టీంలో అమ్మ చేస్తారా? టీంలో సహాయం చేయలేము, ఎందుకంటే మనమే కార్యక్రమం జరిపిస్తున్నాము. మరి మీరు కూడా అలాగే సిద్ధపడి రావాలి. ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, మీతో మాట్లాడతారు. మీరు కూడా దేవుని చిత్తమైతే ట్రైనింగ్ చేసిన తర్వాత మరి మీరు కూడా జనాన వర్కర్గా పనిచేయడానికి అమ్మగారు ఒప్పుకుందని కూడా నేను విన్నాను. చాలా సంతోషం. అదే రీతిగా మనకి మన వీడియో ప్రోగ్రామ్ వర్క్ చేస్తున్నారు. లైవ్ కూడా వెళ్తుంది. తర్వాత మరి బాగా మన మధ్య కొత్తగా వచ్చారు. దేవుడికి వందనాలు చెందాల్సారు. ఈ ప్రోగ్రాం అంతటికి రన్ పాస్ సెక్రటరీగా వారు ఉంటున్నారు. కార్యక్రమం అంతా కూడా వారు జరిగిస్తూ ఉన్నారు. అందుకని దేవుడికి వందన అడ్రస్ తీసుకుంటారు. మీ పేర్లు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ చెప్పండి. ఎందుకంటే వాట్సాప్లో పెట్టడానికి ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆలోచనతో వారి కార్యక్రమం చేయడం జరిగింది. మనకి పాస్టర్ గారు, చర్చికి పాస్టర్ గారు, మా మేనానంద గారు, దాస్ గారు, మరి వారు సత్యమని కూడా మనతో ఉంటారు. వారు ఫస్ట్లో మేము నిమిషాల పాటు భోజన వీడు వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు కూడా మాతో వచ్చారు. మొట్టమొదట మరి వీరే మాకు సభ్యులుగా ఉండడం జరిగింది. ఈ సేవా బృందం యొక్క ఆలోచన ఏంటంటే గ్రామాలు తిరిగి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో మరి మేము దాచేపల్లి ఉన్నప్పుడు 2018వ సంవత్సరంలో ఇది స్టార్ట్ చేశాము. 2018 దాచిపల్లి వెహికల్ తీసుకెళ్ళి వెళ్ళాము. తర్వాత మైక్ సిస్టమ్ కూడా మీద ఉంది, సింగర్స్ మైక్ సిస్టమ్, తర్వాత ఈ ఆర్కెస్ట్రా, ఇవన్నీ కూడా వేలకు ఖర్చు అయ్యాయి. అది అయినా కూడా తప్పుకొని నిలబడ్డాము. మేము తీసుకొని వెహికల్ వస్తుంటే మమ్మల్ని ఎస్ఐ అక్కడంటే మొత్తం కొంచెం ఆపేస్తున్న కారు. అప్పుడు నేను వెళ్ళి మా బృందం సభ్యులు కొంతమంది వెళ్ళి మాట్లాడేవాళ్ళ మేము పరిచయం చేస్తున్నాం. ఇందులో మా ఫాదర్ గారు, మా పుట్ట మహబూబ్ మార్టి, మరి హయర్ గారు బృందం ఉంటే నేను బైబిల్ చూపుతున్నా కానిస్టేబుల్ చేయాలని పంపించాను అన్నారు. ఇలాగ ఆటపోట్లు కూడా మేము తప్పుకున్నాము, పరిచయం చేస్తున్నాము. మరి మాకు పూర్తి సపోర్ట్ చేసినటువంటి వారు జాపం కోటిస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వారు తప్పుకొని మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. రెండవది మరి అక్కడ ప్రజలు గారు జాకబ్ గారు, పాస్టర్ గారు రమేష్ గారు కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. మా చంద్రదాస్ గారు సెక్రటరీగా ఉండి కార్యక్రమం నడిపిస్తారు. కమలా గారు కొత్తూరు ప్యారిస్ విషయంలో వారు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు.
ఈరోజు దేవుని కృపను బట్టి ముగ్గురు కొత్త వారు మన టీంలో చేర్చుకోవడం జరిగింది. ఈ టీం యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటన చేయాలి. గ్రామాల్లో ప్యారిష్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారి సపోర్ట్ ఆయన చేయమని కూడా కార్యక్రమం నడిపిస్తారు. సంఘ పెద్దల సహకారంతో మేము గొడవ చేయడానికి గడపలేదు, కానీ సువార్తను ప్రకటించడానికే పేదవారికి బట్టలు ఇవ్వడంలో కానీ అన్ని కార్యక్రమాల్లో మేము చేదోడు వాదుడుగా ఉంటున్నాము. దాన్ని బట్టి దేవుడు వందనాలు. ఈ రోజున ఈ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టి మీ సలహాలు, మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాలి. ఎలా జరిగించాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే సంఘానికి మేలు కలుగుతుందని ఉద్దేశంతో మరి ఈ గెట్ టుగెదర్ మీటింగ్ మన మధ్యలోనికి డి కోటేశ్వర గారు మన మధ్యలోకి వచ్చారు. మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వందనాలు తెలియజేసుకుంటూ కదా ఓకే రండి. తర్వాత చార్లీ మనకి యవనస్తులు ఎలకాలు వచ్చారు, సీనియర్లు వచ్చారు. మరి అందరిని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ సపోర్ట్ కూడా ఒకసారి సపోర్ట్ అందరు చేతులు పోవాలి. థ్యాంక్ యూ. తర్వాత రమేష్ గారు మన మధ్యకి వస్తున్నారు. అయ్య గారు, పాస్టర్ గారు, మరి వారిని కూడా ప్రేమతో ఈ సభలోనికి చేర్చుకుందాం. మీ అభిప్రాయం మరి దాసు మేము కూర్చొని ఆలోచన చేసి మన ఈ కోటేశ్వర గారి యొక్క సలహాతో మరి మన కమల కుమారి వీళ్ళందరి సలహాతో ఈ గెట్ టుగెదర్ మీటింగు మా ప్రేమైన అల్లుడు గారు దాస్ గారిని అడిగి చర్చలు పెట్టడం జరిగింది. వారు ప్రేమతో ఆహ్వానించారు, మమ్మల్ని చేర్చుకున్నారు. మరి ఈ సమయాన్ని ఇక్కడ దేవుని వందనాలు తెలియజేసుకుంటూ కొన్ని విషయాలు 1-2 విషయాలు చెప్పి మళ్ళీ అయ్యగా ప్రయాణిస్తాను. చైర్మన్గా వారు కార్యక్రమం నడుపుతారు. 2-3 విషయాలు ఏంటంటే, మొట్టమొదటి పరిచర్య బాగా ఉంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, చక్కటి ఆశీర్వాదాలు వస్తున్నాయి. మన 2 చింతలు అద్భుతంగా జరిగింది. అందరూ కూడా ఫోన్ చేయడం, కనపడ్డప్పుడు మాట్లాడుతూ బాగా జరిగింది, తొందరగా జరిగిందని వారి యొక్క ఆలోచన మీకు తెలియజేస్తున్నారు. మరి ఉద్యోగం వస్తుంది సంఘాలలో ఉద్యోగం చేయాలనేదే మా ఉద్దేశము. మరలా ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మా ప్రణాళికలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చర్చించుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. పెద్దలు ఉన్నారు ఇక్కడ. మీ అభిప్రాయం, ఎవరైనా మీ అభిప్రాయం ఏదైనా చెప్తే మేము నోట్ చేసుకుని అదే రీతిగా ప్రవర్తిస్తాం. ఇంకా మిగిలినటువంటి విషయాలు చర్చ డెవలప్మెంట్స్ గారు పేదలకి మనకు తోచిన బట్టలు ఇవ్వడం. ఆ తర్వాత ఆర్పర్స్కి కొలసాయి గారు మన గుడిపూడి వెళ్ళి ఆర్పర్స్కి బట్టలు ఇచ్చి వాటికి చేశారు. అలాంటివి పోతే ఈ సంవత్సరంలో ఇప్పుడు 1-2 యాడ్ చేసి ఇక్కడ మన మార్చర్లో లెపర్సీ కాలనీ ఉంది, అమ్మగారు తెలుసు. మరి మంత్రి కుమార్ గారికి లెపర్సీ కాలనీకి మనము ఏడ్స్ తరఫున ఎన్ఎంఎస్ పండుగ కానుకలు పంపిస్తున్నారు. మరి ఇప్పుడు పంపిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఆ టైంలో మేము కోసం అందరుగా ఉన్నప్పుడు నాకు పంపించాం. మన బృందం వీలైతే ప్రార్థన చేసుకొని ఒకసారి మన బృందంతో కలిసి వారు మనము అక్కడ వారితో కలిసి భోజనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంది. అదొకటి. రెండవది గురజాల్లో సబ్ జైలు ఉంది. ఆ జైలులో మరి వర్షం మనం ఒకసారి మేము దాచకలు పనిచేసేటప్పుడు మరి సూపరింటెండెంట్ గారిని అడిగి పర్మిషన్ అడిగి అక్కడికి వెళ్ళి వారితో కలిసి ప్రార్థన చేసి వచ్చాం. వారు మనంతో వర్షాకాలం పంచుకున్నాం. సూపరింటెండెంట్ గారు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా వీలైతే మరి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకొని వారితో కలిసి మనం భోజనం చేసి అక్కడ కార్యక్రమం నిర్వర్తించాలనేటువంటి ఆలోచన అంటే నాకు కలిగింది. మరి గారు కూడా విషయాన్ని చెప్తారు. నేషనల్ పేపర్ బ్లైండ్స్ స్కూల్లో కూడా ఏదైనా వీలైతే ప్రార్థనపూర్వకంగా మన వారితో కలిసి ఈ కార్యక్రమాలు మనం జరిగించడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో మీ అభిప్రాయాన్ని సేకరించడానికి మీ అడ్రస్లు, మీ ఫోన్ నెంబర్లు తీసుకొని మరి మీకు మరి వాట్సాప్లో ఏ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు
అనేటువంటిది టైంతో సహా మీకు పంపించడం జరుగుతూ ఉందని ఉద్దేశంతో ఈ ప్రణాళిక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చర్చలు ఏర్పాటు చేశారు. ఈరోజు మనకి ముగ్గురు మన టీంలో యాడ్ అయ్యారు. ఒక ఆయన పోలే పోలే ప్రభు, మన ఏసీ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి ముచ్చి గారి యొక్క కాలుక వారు వచ్చారు. వారు ప్రతి మీటింగ్కి వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత బాలేశ్వరు నడిపడి నుండి కాన్వర్ట్ క్రిస్టియన్ అండి, చక్కగా పాటలు కమల్ కుమారి గారు ఆధ్వర్యంలో వారు మన టీంలో చేరటానికి వచ్చారు. మీతో నేను కూడా పరిచయం చేశాను, చేస్తాను చెప్పుకుంటున్నారు వారు. మరి వారు ఈ దినం నుండి మన టీంలోకి వచ్చారు. మరి మార్టిన్ కుమార్ అమ్మ గారు కూడా మనతో ఉండాలనే ఆశతో ఉన్నది. వారికి అప్పుడప్పుడు మీటింగ్లు ఉంటాయి కాబట్టి మీటింగ్ లేని సమయంలో నేను కూడా వస్తానని చెప్పి అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం శ్రీను మంచి మంచి ఫోటోస్ తీస్తున్నారు. రమేష్ గారు, కోటేశ్వర గారు, మరి సెక్రటరీ గారు, మా క్లాస్ మరి ప్రార్థన చేసి ఈ చర్చికి మనకి అప్పచెప్తే కార్యక్రమం కోటేశ్వర గారు ఉంటుంది నడిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సకాలంలోకి వచ్చినందుకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. హలో మరి క్రీస్తు స్నేహితులారా, మీ దగ్గర ప్రభావం తెలియజేస్తున్నాను. మరి రాజారామన్ గారు ఇప్పుడే చెప్పాడు, 2018లో హయ్యర్ గాస్పెల్ టీంని వాళ్ళు ప్రారంభించి మంచి కాన్సెప్ట్తో అది ముందుకు తీసుకున్నారు కదా. నేను స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత పేరు మర్యాదాసు హెచ్సిబిడి చేశాను. మరి మా పేరెంట్స్ మోపిల్లగాడు పోతే సేవ కింద పేరెంట్స్ సేవ కింద చేశాను. నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత నేను సేవలో వచ్చాను. సేవలో వచ్చిన తర్వాత ఇంకా కొంత థియాలజీ గురించి అవగాహన ఉంటే మంచిదని చెప్పారు. నేను ఎస్టీసీ కాలేజీలో బీడీ కోర్స్ చేయాలి. కాలేజీ నెక్స్ట్ మార్చికి నాకు కంప్లీట్ అయిపోతుంది. కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సో సేవలోకి రావడానికంటే ముందు కూడా మిషనరీ బుక్స్ బాగా చదివి ఇన్స్పైర్ అయ్యాను. అందులో భాగంగా బాగా ప్రేరణ కలిగించింది ఫాదర్ హయ్యర్ బయోగ్రఫీ. ఫాదర్ హయ్యర్ అంటే మేము తెలిసిన ఏఎల్సీలో చేస్తున్నాం. ఫౌండర్ ఆఫ్ ఏఎల్సీ 58 ఏళ్ల వయసులో అమెరికా దేశం నుంచి భారతదేశానికి నూతన సంస్థ తరపున మిషనరీకి వచ్చాడు. ఇది ఎంగేజ్గా రాలేదని 58 ఏళ్ల వయసులో వచ్చాడు. 58 ఏళ్ళకి వచ్చి స్వార్థకు భాష నేర్చుకోవాలి. భాష ఆంగ్లేయుడు, ఇంగ్లీష్, జర్మనీలో పుట్టి అమెరికాలో పెరిగాడు. అక్కడి నుంచి వచ్చి మరి ఆ ఏజ్లో భాష నేర్చుకుని అనేక ప్రాంతాలు ఆ బయోగ్రఫీలో మన ప్రాంత పేర్లు కూడా రాశారు. జీవిత చరిత్రలో మరి ఎక్కడ బోధినుడు, ఎక్కడ వెళ్తుంది మండాది, కోలేపల్లి అని జస్ట్ అవుట్ కట్టేస్తుంది ఆ బయోగ్రఫీ. మన ప్రాంత పేర్లు కూడా దేని మీద వచ్చాడంటే గుర్రం మీద వచ్చాడు. లాంతంలో ఆ రోజు రవాణా సదుపాయాలు సరిగా లేని దినాలలో ఏఎల్సీ ఒకటి వెలిగించాడు. దేవుడి చేతిలో ఉజ్జీవంగా వాడబడి కొన్ని వందల సంఘాలు కట్టాడు. కొన్ని వందల సంఘాలు ఇంచుమించు మరి 178 ఏళ్ళు ఆయన సువార్త పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఐఎస్ సంఘాలు ఎక్స్టెన్షన్ కావట్లేదు. ఎందుకంటే ప్రజల మోటివ్ అనేది చనిపోతుంది. మనం బయటకు వెళ్ళి సువార్త చెప్పాలి, ప్రజల దేవుడు నడిపించాలి, సంఘాలు కట్టాలి అనే కాన్సెప్ట్ జరుగుతుంది.
కాబట్టి ఆ ఫాదర్ అయ్యారు ఓటుతోటి మరి ముందు రాజీనామా ఏజ్లో సాహసం చేపించి మరి 80 సంవత్సరాలు లేదు అంతేనా 80 ఒకటి తక్కువ మరి 80 సంవత్సరాలు 80 ఏళ్ళ వయసులో ఒక యువకుడులాగా పరిగెడుతున్నాడు. యువకుడులాగా ఒక మంచి మోటివ్తో అందరూ సమకూర్చుకొని ఆయన కలపూడి ఇంట్లో కూర్చున్న ఆయన ఇంట్లో పిల్లలు వెళ్ళి సెటిల్ ఆ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సెటిల్ కూర్చున్న ప్రశాంత్ అయిపోయింది. వీళ్ళందరూ మనం సమకూర్చుకున్న మంచి కాన్సెప్ట్తో రావడం అనేది ఎంతో హర్షించదగ్గ అంశం. ప్రతి ఒక్కరిలో ఆ కాంక్ష ఫాదర్ హయ్యర్ జీ క్రీస్తు ప్రభు వారి యొక్క తపన మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి మంచి ప్యాషన్తో తపనతో ఆ పని చేయడం ఎంతో ఆశీర్వాదకరం. మరి మన ఎన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయి, రవాణా సదుపాయం కానీ కమ్యూనికేషన్ కానీ సెలవుల ద్వారా కానీ అన్నీ కూడా ఎన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ స్వార్థ ప్రచారం మొత్తం నడుస్తుంది. ప్రతి ఒక్కరు ఆత్మ పరిశ్రమ చేసుకొని మనందరూ కూడా మండించబడి చక్కగా ఓటుతో రాజారామ ఓటుతో మరి కోటేశ్వర మాస్టర్ గారు నా సపోర్ట్తో ముందు కొనసాగుతున్నారు. నేను వ్యక్తిగా కలిసాను కదా కొద్దిగా తెలిసే, ఎందుకంటే పాస్టర్ గారి దగ్గరికి అప్పుడు మనం చదువుకునే రోజులు వచ్చేవాళ్ళు ఇద్దరు క్లాస్మేట్స్ పాటర్ పాస్టర్ గారు చెప్పాడు. పాటర్ పాస్టర్ గారు నేను ఆ ఏజ్లో వాళ్ళు మరి పరిగెత్తడం అనేది చాలా గొప్ప సంగతి. అందరూ మంచి తపనతో ఓటుతో ముందు కొనసాగిన చాలా సంతోషం వేసినాయి. వెలుగు కావాలపై ఫోన్ చేసి అడిగారు, పిల్లవాడు పెట్టుకుని ఇబ్బంది లేదు, పూర్తిగా ఇటువంటి విషయాలు సంపూర్ణ సహకారం అందిస్తాను. కాబట్టి ఇంకా ఆవిడ దేవుడు హృదయ ఆయుష్ దయచేసి ఇలాంటి వాడు ఒకరికొకరు ప్రోత్సహించుకొని పురుగులతో ఉన్న అవసరం సమాజానికి అవసరం. ఇలాంటి మంచి కాన్సెప్ట్తో ప్రజల ముందుకు రావాలి. జనాల నుంచి నిజంగా మరి ఫాదర్ అయ్యర్లో ఉన్న తపన కనబడుతుంది చిన్నగా. ఏమంటే భాష కానీ భాష ప్రాంతం కానీ ప్రాంతంలో వచ్చి అన్ని నేర్చుకొని ప్రజలకి అర్థమయ్యేటట్లుగా సువార్త ఇంజెక్ట్ చేయడం, వాళ్ళ హృదయాలు చూపించడం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే భాష నుంచి భాషకు వచ్చేసరికి ఆ టెంపో తగ్గింది, కానీ ఆ సువార్తలో ఉన్నటువంటి ఆ టెంపోని ఆ ఘాటుని ఆ స్పిరిట్ తగ్గలేకుండా వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చారు. అలాంటి స్పిరిట్తో మనందరం ముందుకు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మరి కార్యక్రమం ప్రారంభించి నేను మా జరుగుతాను. మహోన్నతుడ మహాపరిశుద్ధుడా ఈ మహోన్నతమైన నామానికి స్తోత్రాలు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయం అందు ప్రభువా తండ్రి మరి ఫాదర్ హయ్యర్ గాస్పెల్ టీం ప్రభువా తండ్రి అనేటువంటి బృందాన్ని ఫామ్ చేసిన దాసు మిగతా సహచరులను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెచ్చుకోవచ్చు. అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీ ఉద్దేశాన్ని మీరు ఆశీర్వదించండి, సఫలీకృతం చేయండి. అనేక ప్రాంతాలకు ప్రభావిత స్వార్థను అందించి అనేకులు నీ నిత్యరాత్రి నడిపించే భాగ్యం దయచేసి ఉన్నంత దేవుని దయచేసి మీరు ప్రయత్నాన్ని చేతులని మీరు ఆశీర్వదించమని మీ సంవత్సరం యొక్క లక్ష్యాల గురించి ఉద్దేశాల గురించి కొన్ని సంగతుల గురించి చర్చించుకుంటూ కొన్ని సంఘుల సమావేశమైంది. మీ ఆత్మని బిడ్డలు క్రమరించి మీ అభిషేకమును దయచేసి ఈ సంవత్సరానికి ప్రభావ కావాల్సిన మెండైన కృపను మీ బిడ్డలు దయచేయండి ప్రభావం. ఇలాంటి మోటివతోటి విధానంతోటి ప్రభావం ప్రజల్లోకి స్వార్థం తీసుకుని వెళ్ళాలి. అలా చక్కని ఆత్మ నడిపింపును బిడ్డలు దయచేసి ఆత్మ కుమ్మరించడం సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీ దీవెన దయచేయడం మీ ఆత్మతో మీకు నడిపించడం యేసు నామములో వచ్చినాము తండ్రి, ఆమేన్. మంచి అమూల్యమైనటువంటి విషయాలు ఫాదర్ హయ్యర్ గారి గురించి తెలియజేశారు. చర్చలు కూడా మనకి వారు ఈరోజు వెన్యూగా వచ్చారు. వారికి నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తారు. మరి ఈ సమయంలో ఈ గెట్ టుగెదర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరియు చైర్మన్గా ఉండి ఈ కార్యక్రమం నడపాలని డి కోటేశ్వర గారిని మరి కోరుతున్నాం. అలాగే మరి అమూల్యమైనటువంటి విషయాలు తెలియజేయడానికి మా రవి రమేష్ పాస్టర్ గారు, ఎల్కాని పాస్టర్ గారు, గురుమండ అధ్యక్షులు వారి ముందుకు రావాలని కోరుతున్నాం. పర్లేదు
కోటేశ్వర గారు ఒక మంచి పాట, మధురమైనటువంటి పాట పాడి వారి యొక్క అమూల్యమైనటువంటి సాగు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసు ప్రభు యొక్క ప్రేమ, అమూల్యమైనటువంటి ఆ ప్రేమకు సంబంధించినటువంటి పాటలు పాడతాం. ప్రేమా యేసు ప్రభుని ప్రేమా, ప్రేమా యేసు ప్రభుని ప్రేమా, ప్రేమా ఎన్నలేని ప్రేమా, ఎన్నడైనా ఎచ్చటనైనా కూర్చని ప్రేమా, ప్రేమా యేసు ప్రభుని ప్రేమా, ప్రేమా ఎన్నలేని ప్రేమా, ఎన్నడైనా ఎచ్చటనైనా కూర్చని ప్రేమా, ప్రేమా యేసు ప్రభుని ప్రేమా. భక్తులకును పాపులకును దీపమైన ప్రేమ, భక్తులకును పాపులకును దీపమైన ప్రేమ, చితికిపోయిన బ్రతుకులకును శరణమైన ప్రేమ, ప్రేమ యేసు ప్రభుని ప్రేమ, ప్రేమ ఎన్నలేని ప్రేమ, ఎన్నడైనా ఎచ్చటనైనా కూర్చని ప్రేమ, ప్రేమ యేసు ప్రభుని ప్రేమ. సిలువ నుండి లోకమునకు క్షమను చూపిన ప్రేమ, సిలువ నుండి లోకమునకు క్షమను చూపిన ప్రేమ, తులువలందరి కొరకు రక్తము ధారపోసిన ప్రేమ, ప్రేమ యేసు ప్రభుని ప్రేమ, ప్రేమ ఎన్నలేని ప్రేమ, ఎన్నడైనా ఎచ్చటనైనా కౌగిలించని ప్రేమ, ప్రేమ యేసు ప్రభుని ప్రేమ. గతములోన కొమ్ము కాచి కనికరించిన ప్రేమ, గతములోన కొమ్ము కాచి కనికరించిన ప్రేమ, వెదలు మావి అభయమిచ్చి ఆదరించిన ప్రేమ, ప్రేమ యేసు ప్రభుని ప్రేమ, ప్రేమ ఎన్నలేని ప్రేమ, ఎన్నడైనా ఎచ్చటనైనా కూర్చని ప్రేమ, ప్రేమ యేసు ప్రభుని ప్రేమ, ప్రేమ ఎన్నలేని ప్రేమ. ఈ సాయంకాల సమయంలో
మన టీంతో కలిసి మనము చేసినటువంటి కార్యక్రమాల గురించి రివ్యూ చేసుకున్నాం. భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా సువార్త ప్రకటన చేస్తూ ముందుకు వెళ్ళాలో మరి ఆలోచన చేయడానికి మరి నిర్వాహకులు మరి రాజారావు గారు మరి చిన్నదాస్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. మన ఉద్దేశం, మన యొక్క ఆశయం ఈ కడవరి దినాల్లో సువార్తను అనేకులకు ప్రకటించడమే కాకుండా బలహీనంగా ఉన్నటువంటి సంఘాలను ఆత్మీయంగా బలపరచడం మన ఉద్దేశం. మన సొంత ఖర్చుతో మన సమయాన్ని, మన ధనాన్ని వెచ్చించి దేవుని యొక్క పని కొరకు మనము ఇప్పటికి సుమారు 50 కార్యక్రమాలు పైగా మనం ప్రదేశాలకు తిరిగాము, సువార్తను అందించగలిగాము. అయితే ఇప్పుడు కొత్తగా కొంతమంది చేరారు. చాలా సంతోషం. వారికి కూడా నా హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఇక్కడ మన టీంలో ప్రాధాన్యతలు లేకపోతే గొప్పతనాలకి తాగలేదు. మనందరి లక్ష్యం మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకటన. కాబట్టి ఈ సువార్త ప్రకటనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇచ్చాడు. మరి ఆ తలాంతులను ఆయన పని కొరకు వినియోగిస్తూ మొదట్లోనైతే దాచేపల్లి నుంచి మరి ఈ సీను, అలాగే అక్కడ ఈ సారు రాజారావు గారు పనిచేసిన సంఘంలో విస్తృతంగా మోషే, వీళ్ళందరూ కూడా అసలు 2 ఆటోలు వేసుకుని వచ్చేవారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళే పెట్టేసేవాడు, సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చేవాడు, ఆర్కెస్ట్రా ఉండేది. అసలు ఎంత చక్కగా కార్యక్రమాలు ఉన్నాయంటే అది దేవునికి మహిమ. వెళ్ళిన ప్రతి చోట కూడా మంచి రెస్పాన్స్. కాబట్టి ఇటువంటి అవకాశం కోసం అనేకులు అనుకోవచ్చు వారి మనసులో, దేవుని సువార్త నేను కూడా చేయాలి అనేటువంటి ఆలోచన. మరి మాకైతే నేను ఉద్యోగంలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నా లక్ష్యం నా దేవుని యొక్క సువార్త ప్రకటన. నా సొంత ఖర్చుతో 2 వీలర్ మీద వెళ్ళేవాడిని. అదంతా కూడా రూరల్ ఇవాంజలిజం, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి 2 పాటలు పాడి మంచి సువార్తను చెప్పి వచ్చాను. నియర్ బై విలేజెస్ చింతలతండ అని ఒక ఊరు ఉంది, రంగారెడ్డి కూడా, తర్వాత అక్కంపల్లి, ఇటువంటి ఊళ్ళన్నీ కూడా గ్రామాలు నా 2 వీలర్ మీద వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎవరిపై ఆధారపడలేదు. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి వాహనం మీద వెళ్ళాను, సువార్త ప్రకటించాను. ఆ తర్వాత నాకు దేవుడు కారు ఇచ్చాడు. కారులో ఇప్పుడు నేను ఒకనే కాకుండా మా రాజారావు గారు, ఇంకా మా సాగర్ నుంచి వచ్చేటువంటి టీం, మా పాస్టర్ గారు, ఇక అందరినీ కలుపుకొని మరి ఇక్కడి నుంచి రాజారావు గారు, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి అనేక మందితో కలిసి ఒక టీముగా ఏర్పడి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం. ఉద్దేశం ఒకటే, ఆత్మీయ ఎదుగుదలలో మన వంతుగా మనం సంఘాలను బలపరిచి రావడమే ఉద్దేశం. వేరే ఉద్దేశం ఏం లేదు. వారు భోజనం పెడితే తింటాం, పెట్టకపోయినా నో ప్రాబ్లం. కానీ సువార్త అనేది మాత్రం ప్రకటించబడాలి. ఈ ఉద్దేశంతో మన ఫాదర్ హయ్యర్ సువార్త బృందం ఏర్పడింది. ఇక్కడ ఉన్న మోషే, మరి ఈయన కూడా రామాపురంలో పాస్టర్ గారు, మరి ఈయన చక్కటి పాటలు పాడతాడు. ఇంకా సుందర్రావు గారు మంచి సింగర్. ఆయన దేవుని కాలంలో దేవుని పిలుపుని అందుకొని ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలా అనేక మంది వారి గానంతో కానీ వారి సాక్ష్యాలు, ముఖ్యంగా మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాక్ష్యం చాలా కాబట్టి ముస్లిమ్స్ ఇంకా హైందవులు అనేకులు వచ్చి మరి రాజారావు గారి సంఘంలో ఉన్నటువంటి వారు వచ్చి వారి సాక్ష్యాలు కూడా అనేక మందిని ప్రభావితం చేశారు. కాబట్టి ఈ కడవరి దినాల్లో మరొకరు ఎప్పుడు
నేను కూడా అంతే 80కి దగ్గరలో ఉన్నవాడిని. ఇద్దరు ఒకటే ఏజ్ మాది. కానీ మా ఉద్దేశం సువార్త ప్రకటన. సంఘాలను ఏదన్నా బలహీనంగా ఉన్నటువంటి సంఘాలను బలపరిచి రావడం, ఇంకా ఏదైనా మేము సహాయం చేయగలగడం అదేది మ్యాండేటరీ కాదు, దేవుని యొక్క ప్రేరేపణను బట్టి. కాబట్టి ఈ విధంగా మనం మరి అనేక ఆత్మలను దేవుని దగ్గరకు తీసుకుని రావడంలో వస్తున్నటువంటి రెస్పాన్స్ చాలా చక్కగా వస్తుంది. మరలా రెండవసారి కూడా పిలువబడుతున్నాం, మూడవసారి కూడా పెడుతున్నాం. కాబట్టి సువార్త ప్రకటన అయితే చేస్తున్నాం. కాబట్టి అది దేవునికి మహిమ. ఆత్మకూరు వెళ్ళాము. ఆత్మకూరుని ఒక స్థాయిలో నిలవబెట్టి వచ్చాము. ఆత్మకూరు లూథరన్ సంఘం. ఆ సంఘం 14 సంవత్సరాల క్రిందట నిర్మించబడి కింద ఫ్లోరింగ్ లేదు, తలుపులు లేవు, కిటికీ లేవు, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. కనీసం ఇట్లా వాక్యం చెప్పడానికి కూడా ఈ పోడియం కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి రాజారావు గారు నేను వెళ్ళినప్పుడు వెంటనే పోడియం ఒకటి ముందు తీసుకుని వచ్చేసి అక్కడ ఏర్పాటు చేసి అక్కడ సంఘాన్ని బలపరిచాం. వాళ్ళని మోటివేట్ చేశాం. 14 సంవత్సరాలు అయినా కూడా సంఘాన్ని గురించి పట్టించుకోవట్లే. వాడు వస్తున్నారు, ఆరాధన చేసుకుంటున్నారు, పోతున్నారు. కాబట్టి అటువంటి సంఘాన్ని మేము వెళ్ళిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే అద్భుతమైనటువంటి విజయం. అది టౌన్ చర్చి లాగా తయారైపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోతారు. సుమారు 40 లక్షల పైన సంఘమే వాళ్ళే వచ్చారు. మేము కొంత ఊతం ఇచ్చాం, మేము చేయాల్సింది మేము చేశాం. కానీ అద్భుతంగా సంఘం ఈ రోజున విరాజనిత ఉంది. రెండవ సంఘం కొత్తూరు లూథరన్ సంఘం. ఆ సంఘం కూడా వర్క్ అని ఇంకా చేయవలసినటువంటి పనుల విషయంలో కూడా అందరినీ కూడా ఒక ప్రేరేపించి ఆ సంఘం కూడా ఇప్పుడు చక్కటి నిర్మాణం జరిగింది. దేవుని చిత్తమైతే ఫిబ్రవరి మాసంలో వారు మరి పూర్తయిన తర్వాత డెడికేషన్ కార్యక్రమం పెట్టాలని ఎంతో ఆశతో ఉన్నాం. ఇవి తరచుగా మేము దర్శిస్తూ వారిని బలపరుస్తూ సంఘాల అభివృద్ధిలో మా వంతుగా మేము చేస్తున్నటువంటిది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన టీం మెంబర్స్ అందరూ కూడా ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు కనుక మన యొక్క అభిప్రాయాలను ఒకరినొకరు షేర్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి దోహదం చేస్తుందనే ఉద్దేశంతో ఆయన గారు ఏర్పాటు చేశారు. కానీ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. మనందరి ధ్యేయం, మనందరి లక్ష్యం దేవుని యొక్క వర్తమానాన్ని ప్రకటించడం. అయితే అందులో మనకు వచ్చేటువంటి అవకాశం, ఇంత చిన్న అవకాశం వచ్చినా మనం అందులో దేవుని మహిమపరిచినటువంటి వారమే అవుతాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీ ప్రార్థన సహకారాన్ని అందిస్తూ మరి ఈ సువార్త పరిచర్య ముందుకు వెళ్ళడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించాలని నేను కోరుకుంటూ, ఇందులో కీలకమైనటువంటి భాగస్వామిగా నిలిచినటువంటి ఒక సీనియర్ పాస్టర్ మరి రాజారావు గారు. ఈ పల్నాడు ప్రాంతమే కాదు ఆయనకి తెనాలి కానీ ఇంకా ఏదైనా ఎర్రగొండపాలెం వరకు పోయాం. ఇట్లా మనకి హద్దులు లేవు. ఆహ్వానించిన ప్రతి స్థలానికి కూడా వెళ్ళగలుగుతున్నాం. అది దేవుని కృప. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో, ఈ సువార్త ప్రకటనలో ఈ 2026వ సంవత్సరంలో ఇంకా మనం చేయవలసినటువంటి అభివృద్ధి, ఇంకా ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మరి గౌరవ సభ్యులు తెలియజేసినట్లయితే మరి అటు తర్వాత మనం అందరం కూడా మనందరం కూడా ఈ టీం కొరకు సమిష్టిగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మరి మా చిన్నదాస్ గారు మనమందరిని ఆహ్వానించారు. వారి యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థనతో. సో ఇప్పుడు మరి మన ముఖ్యమైనటువంటి గౌరవ సభ్యులు ముందుకు వచ్చి వారి యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. రామపురంలో చేస్తున్న మోషే గారిని కూడా దర్శించడం జరిగింది. మరి ఆయన కూడా చక్కటి పరిచయం చేస్తున్నాడు. సువార్త గాయకుడు ఆయన. పాస్టర్గానే కాకుండా సువార్త గానాన్ని అందించడంలో కూడా మంచి అందజేసినటువంటి చెయ్యి. మరి వారు వచ్చి ముందుగా
కొన్ని మాటలు వారిని షేర్ చేసుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్లుప్తంగా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నాను. ప్రేమైన సమయంలో మరి పెద్దలు, గౌరవనీయులు, దైవ సేవకులు వారి అనుభవం నుంచి ఎన్నో విషయాలు వారి ద్వారా మనం నేర్చుకుంటూ ఉండాలి ప్రియ దేవుని పిల్లరా. కాబట్టి ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో నుండి అంటే కొన్ని విషయాలు నన్ను నాకు బాగా ప్రేరేపించినటువంటి వాక్యాన్ని చదవాలని ఒక ఆశ ప్రియ దేవుని పిల్లరా. ఆ వాక్యం చదివి మనం కాస్త ముందుకెళ్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం ఉంటుంది. అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది అందరూ కూడా వారి వారి పనులను చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరని చెప్పేసి అని ఈ మాట నా హృదయాన్ని ఎలా తాకిందంటే, అవును, యేసుక్రీస్తు పని చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కోట ఎంతో విస్తారంగా ఉంది, పని వారు కొద్దిమంది వారు ఉన్నారు. ప్రియమైన బిడ్డలు, ఇక్కడ పెద్దలు, మరి గౌరవనీయులు, సీనియర్ డైరెక్టర్ పి రాజరాయ్ గారు, అలాగే డి కోటేశ్వరరాయ్ గారు, ఒక విధంగా చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగే ఏకాలంలో పరిచయం చేస్తున్న పాస్టర్ రమేష్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే కౌన్ కుమారి గారు పాస్టర్ గారు, సహోదరి రాణి గారు పాస్టర్ గారు, ఇక్కడ సహోదరులు మర్యాదాస్ గారు, మన ప్రేమతో ఇక్కడ ఆహ్వానించినటువంటి మర్యాదాస్ గారు కూడా వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాజారాయ్ గారి గురించి చెప్పాలంటే హృదయం ఉన్నటువంటిది నోరు మాట్లాడేది అన్నట్టుగా రాజారాయ్ గారు దాచేపల్లిలో పరిచర్య చేస్తూ ఆయన సువార్త వారం అంటే చాలా మక్కువ. సువార్త పరిచర్య చేయందే ఆయన మనసు ప్రశాంతత ఉండదు. ఎన్నో ప్రాంతాలు అర్ధరాత్రి టైంలో ప్రియ దేవుని బిడ్డలారా బోధలు వీడని అడవి ప్రాంతాలకి ఎన్నోసార్లు కొన్ని గ్రామాలు తిరగలిగా ఉంటే నిజంగా మరి అయ్యగారిని మాటలతో చూడడం కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా వారు మాకు తండ్రి లాంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే అలాగే రాజారాయ్ గారు, కోటేశ్వరరాయ్ గారు మాకు వాళ్ళు 2 నేత్రాలు లాంటి వారు. ఇలాంటి వారు ఈరోజు ప్రోత్సహించేవాడు, సువార్తకు ప్రోత్సహించేవాడు లేదండి. ఎన్నో విషయాలకి ప్రోత్సహించేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుడి పనికి ప్రోత్సహించేవాళ్ళు లేరు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈ వాక్యం అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. ప్రభువు ఏమన్నంటే, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారంలో 3 సార్లు 3 ఆరాధనలు చూసుకోవాలి ఒకే రోజు. మళ్ళీ సోమవారం నుంచి కూడా దేవుని పని నిరంతరాయంగా చేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన పని చేయటే మనకి ధ్యేయం. ఏంటిది? ఆయన పని చేయటే మనకి ధ్యేయం ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం ఆయన పని చేస్తామో చూడండి, ఏ పని చేసినా అందులో సంతోషం ఉండదండి. కానీ దేవుడి పని చేస్తే అందులోనే ఆనందం ఉంటుంది, అందులోనే సంతోషం ఉంటుంది, అందులోనే సమాధానం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మాట ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్పేసాను. మనం ప్రభువులో ఆనందిస్తాం. మన దేవుని పని చేసినప్పుడే మనకు ఆనందం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఏమండి, ఈ పరిచర్యకి ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మనకి ఏం కావాలి ప్రియ దేవుని బిడ్డలారా? ఆర్థికంగా మణి ఉండాలి. కానీ మనం చూడండి, వాళ్ళు మణి పెట్టుకొని ఎంతో దూర ప్రాంతాలకి ఉచితమైన సేవ, ఉచితమైన సువార్త పరిచర్య. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఫైనల్గా చెప్పినటువంటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఆనాడు ఫాదర్ హయ్యర్ గారు, ఇందాక మరింత పాస్టర్ గారు మాట చెప్పాడు, 58 సంవత్సరాలు ఉన్నప్పుడు అయ్యగారికి, ఫాదర్ హయ్యర్ గారికి 58 సంవత్సరంలో ఇక్కడికి మన భారతదేశం వచ్చాడని చెప్పేసి చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను రాజారాయ్ గారిని చూస్తుంటే
ఫాదర్ హయ్యర్ గారే గుర్తుకొస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన వారం ఫోన్ చేస్తూ ఉంటాడు, ఎలా ఉన్నారా, కుటుంబం ఎలా ఉంది అని చెప్పేసి అని అందరిని అడుగుతాడండి. అమ్మనే కాదు, అందరూ బాగున్నారా మా సంఘం అని చెప్పేసి అడుగుతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ప్రేమ చూపించే పెద్దలు మనకు కావాలండి. వాళ్ళ ఆప్యాయత మనకు కావాలండి. పెద్దల యొక్క మార్గం, ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆలోచన చెప్పేవారు ఉండాలి. ఈరోజు ఆలోచన చెప్పేవాళ్ళు లేరు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, అసలు ఈ విషయం ఏంటంటే ఆత్మీయంగా నడిపించేవాళ్ళు లేరు చాలామంది. ఆత్మీయంగా నడిపించేవాళ్ళు ఇలాంటి దైవ సేవకులు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నిజంగా ఈ సంవత్సరంలో మనం గెట్ టుగెదర్ ఈరోజు ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరి యొక్క ఆలోచనలు ఒకళ్ళు పంచుకోవడానికి, షేర్ చేసుకోవడానికి మనం ఇక్కడ చేరాం. కాబట్టి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మీరు కూడా తెలియచేయాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాము. నా మాట ఏంటంటే, ఒక మాట ఏంటంటే, ఆదివారం ఆరాధన ముగించుకొని ఖాళీగా ఉండేవాళ్ళం కాదండి. మా సంఘ బిడ్డ కూడా అదే చెబుతాం, ఏమా మీరేదో ఆదివారం పాస్టర్ వస్తాడు వెళ్తాడని చెప్పేసి అనుకోమాకండి. సోమవారం నుంచి మరి శనివారం దాకా కూడా నిన్న 2 ప్రార్థనలు అండి. ఎట్లా అంటే అమ్మపూర్వం ఒక బర్త్డే చూసుకొని బెల్లకుండా కూడా మన చిత్తాయిపాలెం, పాపాయిపాలెం, మాసాయిపాలెం మొత్తం దాటి అలి ప్రాంతంలో పోయిన రాత్రి అక్కడ ప్రార్థన ముగించుకొని, కుటుంబ ప్రార్థన ముగించుకొని, మాటించిన కాడికి తప్పకుండా వెళ్తామండి. మాట తప్పం. ఎందుకంటే అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ వీలు కూడా పోతే రాలేము కదా, రాలేమండి అని చెప్పేసి చెబుతాం. కాబట్టి వస్తానన్నప్పుడు మాత్రం తప్పకుండా వస్తాం. రాత్రి పూట సహోదరులు అక్కడ కృతజ్ఞత కొడుకుని పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి రాత్రి ముగించుకునేసరికి దరిద్రపు 11:30 అయింది. ప్రియ దేవుడు, ఆ రోడ్డు అసలు బాగాలేదు. అడవిలోకి వెళ్ళాము మేము రాత్రి. ఎలాంటి ఎన్నో సందర్భాలు లేదు. కాబట్టి గొప్ప గురించి చెప్పడం కాదు, దేవుడికి మహిమ కొరకు ప్రైసరా ఆయన నామం హెచ్చించాలి, తగ్గించబడాలి. దేవుడికి మహిమ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలకు, గౌరవీయులకు, గారికి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, సువార్త మన యొక్క భారం ఏంటి? సువార్త భారం. సువార్త భారం మా మీద ఉందని చెప్పేసి అని పౌరులు భక్తులు చెప్తున్నారు. సువార్తను ప్రకటిద్దాం. నశించే ఆత్మల కొరకు, నశించిన ఆత్మలు మనం వెలిగిద్దాం. దేవుడు ఈ సమయంలో మరి మా మధ్య ఉన్నటువంటి కొత్తూరు పాస్టర్ గారు ఉన్నారు, కమల్ కుమార్ గారు. వారు కూడా వచ్చి క్లుప్తంగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. మరి యొక్క ప్రత్యేక సందర్భంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి కోడేశ్వరరావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా ఆత్మీయ తండ్రి గారు రాజారావు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయమందు వికాలయ నుండి వారు మంచిగా వచ్చిన రమేష్ మాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ విశ్వాసాన్ని బట్టి కూడా నా వందనాలు. మరి నేను సేవ ప్రారంభించి కొత్తూరులో దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు చాలా కష్టంగా గడిచిపోయాను. 3 సంవత్సరాలు మాత్రము చాలా కష్టంగా ఉంది. 2 సంవత్సరాలు అసలు ప్రార్థనలే జరగలేదు. ఎందుకంటే కరోనా టైం, ఏ చర్చిలో ప్రార్థనలు లేవు, ఆరాధనలు లేవు. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత అయ్యగారు కోడేశ్వరరావు గారు నాకు పరిచయం చేశారు. మన దాచపల్లి దక్షిణ గడ్డ యాన్యువల్ డేకి అయ్యగారు వచ్చినప్పుడు చెప్పారు, ఇలాగా మన బృందాన్ని తీసుకొని ఒకరోజు వద్దామమ్మా, ఖచ్చితంగా మీకు ఈ సంఘంలో మార్పు జరుగుతుంది అని చెప్పారు. సంఘాన్ని రెడీ చేశాను. సంఘంలో ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టినప్పుడు మాత్రం అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటారు, ఎవరు పనికి వెళ్ళరు. మరి ఆ రోజు కూడా ముందుగానే ఒక 2 వారాల ముందుగానే చెప్తూ ఉన్నా, ఇలాగా అయ్యగారు వాళ్ళు వస్తారు, ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాము, ఎవరు పనులకి వెళ్ళకండి అని చెప్పుకుంటూ వచ్చాము. ఎలాగో ఉన్నారు వారు. అయ్యగారు వాళ్ళు రాగానే ప్రార్థన చేశారు, చూశారు, చక్కగా ఆత్మీయ సందేశాన్ని అందించారు. సంఘం అంతా కూడా ఆ రోజు నుంచి చక్కగా ప్రార్థనకి రావడం ప్రారంభించారు. అప్పటి వరకు 5, 6 సంఘానికి వచ్చింది. నేను వచ్చాను, ఒక 10 పాటల దాకా పాడేదాన్ని. ఎవరు వచ్చేవాళ్ళు కాదు, పాడి గొంతే పోయేది. అయినా వచ్చేవాళ్ళు. నన్ను చూసుకుంటూనే ఇంకా మన చర్చి ముందు ట్యాంక్ ఉంటుండే, బట్టలు తుక్కోవడం, అంట్లు కట్టడం, ఇలాంటివి చేసేవారు. నేను 2 పాటలు పాడి బయటకు వెళ్ళి, ఏందమ్మా టైం అయింది ఇంకా రాలేదంటే,
వచ్చేవాళ్ళు కాదు. మీరు పెట్టిన మొదటి మీటింగ్లోనే వారానికి 25 మంది రావడం స్టార్ట్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు చక్కగా అందరూ వస్తున్నారు అనిపించింది. మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేద్దాం, ఎందుకంటే హయ్యర్ బృందం వచ్చింది, ఎక్కువ దర్శించింది మా సంఘంలోనే, కొత్త సంఘంలోనే. మళ్ళీ ఒకసారి పెడదాము మీటింగ్ అని చెప్పేసి మళ్ళీ 5 వాళ్ళతో మాట్లాడి సరే పెట్టాము అన్నాను. మళ్ళీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మరి అలాగా సంఘంలో ఉన్న ఆత్మీయులను అంటే వారిని చర్చికి సంఘానికి నడిపించడంతో పాటు ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే, ఎప్పుడు వచ్చినా కానీ మా చర్చి సిమెంట్ గోడలే. అది 2005 సంవత్సరంలో ఇప్పటి వరకు 2005 నుంచి 2025 వరకు దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేదు, కనీసం దాన్ని చూసిన వాళ్ళు కూడా లేదు. అయ్యగారు వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా ఇట్లా ఉండకూడదు చర్చి, ఏది సంఘంలో ఉన్న పెద్దలతో అందరితో మాట్లాడి ఇలా ఉండకూడదు చర్చి, మన ఇల్లులా ఉంటే ఊరుకుంటామా, చిన్న గీతులు పడ్డా లేదా మరకలు పడ్డా వెంటనే సున్న వేసుకుంటాం కదా, మరి సున్న వేసుకోండి, లేదా మీకు చేత కాకపోతే చెప్పండి, మేమన్నా సున్న వేస్తాం, మేమన్నా మనుషులు పంపిస్తాం. అలా కూడా సంఘాన్ని చెప్పేసరికి మరి ఏమనుకున్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ ఒక ఆదివారం ప్రార్థన తర్వాత నన్ను కూడా రెడీ చేసుకొని ఎన్ఎస్ఆర్ టౌన్షిప్ దగ్గర ఉన్న రామకృష్ణారెడ్డి గారి దగ్గర తీసుకొచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆయన నాకు తెలీదు, సంఘంలో వాళ్ళందరికీ తెలుసు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పండి, మన సంఘ పరిస్థితి అంతా చెప్పండి, మనం చర్చి కట్టుకున్నాము ఆయన అడగండి అన్నాము. సరేనని వెళ్ళి అడిగాము. ఆయన మొదట మాకు 4 లక్షలు ఇస్తాము కట్టుకోండి మీరు అన్నారు. మేము ఏం చేశారంటే మా వాళ్ళు కొంతమంది ఏమో డబ్బులు తీసుకుందాం అన్నారు, కొంతమంది డబ్బులు వద్దామా అయిపోతాయి ఆయనే కట్టమని అడుగుదామండి అన్నారు. సరే అందరం మాట్లాడుతూ వెళ్ళాము. మాకు డబ్బులు వద్దయ్యారు, మీరే ఆ నిర్మాణం ఏదో చేయండి అన్నారు. సరే అన్నారు. ఆలోచించుకున్నారు, ఎంత అవుతుంది అని అన్నారు. 4 లక్షలు 5 లక్షలు అవుతుందంటే సరే కట్టకపోండి అన్నారు. బుధవారం రోజు మేము వెళ్ళి ఆ ఆదివారం చెప్పొచ్చాను. నేను ఎంత టైం పడుతుందో అనుకుంటున్నాను. కరెక్ట్గా జనవరి 30వ తారీఖు బుధవారం ఆ రోజున ఆయన రావడము, ఒక జేసీబీని పంపించడము, అక్కడ ఉన్న పునాదులు తీయడము, వెంటనే చకచక పనులైపోయి మరలా జనవరి 30వ తారీఖు వచ్చేలోపు చర్చిని పూర్తి చేసుకోవాలనే ఆశతో మేమందరం ఉన్నాము. మరి దీనికి గాను అయ్యగారు వాళ్ళు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. హయ్యర్ బృందం వారు ఆత్మీయంగా సంఘాన్ని అభివృద్ధి పరిచారు. మరి మొండి గోడలాగా ఉన్న సంఘానికి ఇప్పుడు నాటి రోజున సంఘం ఎలా ఉందంటే 2 స్టేర్ 3 స్టేర్ టవర్ ఆ చర్చిని ముందుకు జరిపాము. దానికి మగ్గు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఫ్లోరింగ్, వైరింగ్, ఈ కొన్ని పెండింగ్ వర్కులు ఉన్నాయి. మరి ఈ వర్కులు కూడా పూర్తి చేసుకోవాలనుకుంటున్నాము. వారి యొక్క మాట, వారు చేసిన సేవ నేనే సాక్ష్యాలు. ఇక్కడ వారు అన్నిసార్లు మా సంఘాన్ని దర్శించారు. మరి దేవుని యొక్క ఆత్మీయంగా సంఘాన్ని నడిపించడంతో పాటు అయ్యగారు ఆర్థికంగా మాకు సహాయం చేశారు. రాజన్న నాయకులు కూడా మాకు ఆర్థికంగా సహాయం చేశారు. ఇక్కడ మాత్రమే కాదు, అమెరికా వెళ్ళారు అయ్యగారు, అక్కడ కూడా మరి మా సంఘానికి ఆర్థికంగా మాకు సహాయం చేశారు. ఒక కుటుంబాన్ని కూడా ముందుకు నడిపించి ఈ రీతిగా సంఘాన్ని అభివృద్ధి చేసి మేము సంఘాన్ని ఇలా డెవలప్ చేసుకోవడానికి హయ్యర్ బృందమే ప్రధాన కారణమైనది. మరి ఈ రోజున ఈ రీతిగా సంఘం అభివృద్ధి అయ్యి అలాగా 3 అంతస్తులుగా టవర్ ఎదిగింది అనడానికి కారణము హయ్యర్ బృందమే. మరి సంఘం యొక్క బృందం అంతా కూడా బృంద సభ్యులందరికీ కూడా నేను నా సంఘం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మీ అందరికీ కూడా ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాను. మరొక పాస్టర్ గారు మార్జన్ కుమార్ గారు నిర్మించున్నారు. వాళ్ళు మాట్లాడటానికి ముందుగా ఈరోజే మన టీంలో చేరడానికి ఆసక్తిని చూపించి మరి ఒక హైందవ కుటుంబం నుంచి మరి బ్యాప్టిజం ద్వారా దేవుని రక్షకునిగా అంగీకరించి మన టీం మెంబర్ కావడానికి ఆసక్తి చూపించినటువంటి వ్యక్తి, వారి పేరు పేరు బాల్. ఎస్, ఆయన మంచి సింగర్ అని విన్నాము. ఒక చక్కని పాట పాడతారా? ఒక పాట పాడిన తర్వాత అమ్మగారు వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. ఎస్, తెలియజేస్తున్నాను. మరి దాన్ని నిలుపుకోవడంలోనే వారికి ఉంటుంది వారి పాత్ర.
హల్లెలూయా. ఇక్కడ ఒడ్డు వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా పేరు ఉప్పుకొండ బాలకృష్ణ. అయితే అందరూ నన్ను బాగుంటుంది చూస్తారు. స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, నేను జాబ్ చేసే దగ్గర కానివ్వండి, ఎక్కడా కూడా ఆ పూర్తి ఎవరికి తెలియదు. ఎవరి కాల్ క్లాస్ వాళ్ళు అదర్వైజ్ యాక్చువల్గా మేము చాలా ప్రూఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. నాకు చిన్నప్పుడే దేవుడు అంటే ఒక నమ్మకం. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి. అయితే మా అమ్మగారికి దేవుడు ఏంటంటే కొంచెం ఇష్టం ఉండేది కాదు. కానీ ఈ రోజున ఆ అమ్మగారికి ఉదయం 3కి లేచి ప్రార్థిస్తాం, 3కి లేచి లోకాలను ప్రార్థిస్తాం. మేము ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుని ఆయన పక్షంలో ఉన్నామో ఆ రోజు నుంచి మాకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యలో తీర్చింది. అయితే నాకు మా నాన్నగారు నచ్చినప్పుడు చెప్పారు. అప్పుడు నా వయసు 11 నెలలు ఉండేది, 12 నెలలు. అప్పుడు నేను మా ఊరి నుంచి వచ్చి మా మావయ్య వాళ్ళు ఎప్పుడు కూడా హైందవులు ఉన్నారు, కొంచెం వారి నుంచి ప్రార్థన చేయండి. దేవుడు అంటే వాళ్ళకి ఇష్టమే, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు విధిగా పడతారు. ఇంకో విషయం ఏంటంటే మా బ్యాచ్లో నాకు అంత నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. నేను బీఫార్మసీ హైదరాబాద్ కంప్లీట్ చేశాను, ఎంఫార్మసీ బాపట్ల. ఐ వాజ్ దేర్ ఇన్ బెంగళూరు ఫ్రమ్ డైరెక్ట్లీ టు బాపట్ల. ఒక బెంగళూరులో వరల్డ్ టాప్ 3 ఎంఎన్సీ కంపెనీ మైరా ల్యాబొరేటరీస్, దాంట్లో నాకు జాబ్ వచ్చింది. అయితే అక్కడ ఉన్న మా మేనేజర్ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట, నా రెజ్యూమ్ చూసి, నువ్వు అది గమనించలేదు వచ్చావు, నీ బ్యాగ్లో కూడా ఏం లేదు అసలు, ఇక్కడ ఎంఫార్మసీ ఎలా చదివావు అక్కడ. ఆయన నా డేటా చూసి, నేను చెప్పినటువంటి ఆన్సర్స్ని చూసి, యాక్చువల్గా ఆ కంపెనీ ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు. ఎంఎన్సీ కంపెనీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఎంఎన్సీ కంపెనీస్ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా హైలీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు, భయంకరమైన హైలీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు. నన్ను తీసుకుని దేవుడు ఎందుకో సముద్రంలో వేశాడు. మొత్తం హైలీ ఎక్స్పీరియన్స్ పీపుల్. ఎవరి వయసు చూసినా 40 above అక్కడ అప్పుడే ఎక్కడ అక్కడ వచ్చింది. వాళ్ళు అంత పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండేవాళ్ళు, ఏదో చిన్న వాళ్ళని చూసి బాగా ఇదిగా అవుతుంది. కాకపోతే నాకు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే, నాకు ఏ వర్క్ చెప్పినా కానీ దాన్ని యాక్టివేట్గా చేయడం అనేది నాకు ఇష్టం. ఏదో మన టైం అయిపోయింది, 8 గంటలు అయిపోయింది, వెళ్ళిపోతాం చేయడం నాకు నచ్చదు. అసలు స్టార్ట్ నుంచి నాకు నచ్చవలసిన విషయం. ఒక పని మనం చెప్పినప్పుడు దాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని క్లియర్ చేసి కంప్లీట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వెళ్ళిపోవాలి. విత్ కంప్లీట్ మ్యాటర్. ఇట్స్ మై నేచర్, ఇట్స్ మై ఇన్బిల్ట్ నేచర్. మరి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడి వాక్యం నన్ను వదిలిపెట్టట్లేదు. నాకు అర్థమైంది కాబట్టి మనిషికి ఒక జ్ఞానం, దేవుడి జ్ఞానం చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పుడు నేను 5వ తరగతిలో ఉదయం 4కి లేచి ట్యూషన్కి వెళ్ళాను. ఆ ట్యూషన్ దగ్గర ఒక ఏజ్ పర్సన్ ఉండేవాడు. అతను నన్ను ఒక్కరిని పిలిచి బయటించేవాడు. అతను నాకు ఆ భయం ఇచ్చినందుకు మా ఇంట్లో నన్ను కొనుక్కోమని పిలిచేవాడు. 2 రూపాయలు. ఆ 2 రూపాయలు కూడా అతను ఇచ్చారు. ఇంకా తీసుకోవాలి. అప్పటి నుంచి నాకు దేవుడి వాక్యం అన్నా, దేవుడి యొక్క పని అన్నా కానీ, దేవుడికి సంబంధించిన ఏ విషయంలో సరే నాకు ఇంట్రెస్ట్ కలిగి. కానీ బెంగళూరులో నేను ఎప్పుడో చూసుకున్నాను. అక్కడ నాకు వాక్యానికి సంబంధించిన విషయంలో ఎంతో డెప్త్గా ఉంది. అప్పటిదాకా మేము తిరుపతిలో యేసుదాస్ వెళ్ళేవాళ్ళం. అతని ద్వారా మాకు దేవుడిలో పునాది అయిపోయింది.
కానీ వాక్యంలో లోతైన దేవుని విషయంలో నాకు హృదయంలో బాగా తెలుసు. సో నాకు అర్థమైంది దేవుడి వాక్యం నేను వదిలిపెడదాం అనుకున్నా దేవుడు వాక్యం వదిలాడు. ఎక్కడికి వెళ్ళినా నన్నే కొట్టుకుంటాడు, ఎవరిని కొట్టుకోడు. నా పక్కన ఎవరు ఇష్టం చేయదు, అందరూ ఇష్టం చేస్తాను. నాకు అర్థమైపోయింది మనం దేవుడిని వదిలిపెట్టడం అనేటువంటిది కాదు, ఆయన చేతులలో మనం చుట్టుకొని ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమైంది. అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. సరే ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ఇక్కడ రాష్ట్రానికి సభ్యులందరూ సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్యతే. నా ధ్యానం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలవా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నీవే యేసయ్యా. నా ప్రాణం
రక్షణ విషయంలో భారము కలిగి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఉండగా ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి మరొక పాస్టర్ గారు మరి మార్టిన్ కుమార్ గారు వచ్చి కొన్ని మాటలు వారికి కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని మనతో పంచుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని ఈ యొక్క ఫాదర్ హయర్ సువార్త బృందంలో నేను కూడా చేరడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం వరకై మొదటిగా దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే నన్ను ఈ బృందంలోకి ఆహ్వానించినటువంటి రెవరెండ్ రాజారావయ్య గారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. బృందంలో ఉన్నటువంటి సపోర్ట్గా ఉన్నటువంటి కోటేశ్వరయ్య గారికి, రమేష్ పాస్టర్ గారికి, ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా మరి రెవరెండ్ కమలమ్మ గారికి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఈ పల్నాడు ప్రాంతానికి సువార్త పరిచర్యకి వచ్చినప్పుడు అంతకుముందు వెస్ట్ గోదావరిలో చేసేదాన్ని. ఈ పల్నాడుకి నేను ట్రాన్స్ఫర్ చేసిన ఫస్ట్లో రెవరెండ్ రాజారావయ్య గారు ఖమ్మంపాడులో పాస్టర్ గారు ఉన్నారు, కౌన్సిల్ మెంబర్గా చేస్తున్నారు. అదే టైంలో కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు, ఖమ్మంపాడులో పాస్టర్ గారు చేస్తున్నారు ఆ టైంలో. అప్పుడు నేను ఈ ప్రాంతానికి జనాన ఇన్ఛార్జ్గా ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. అప్పటి నుండి రాజరావయ్య గారితో ఆ పిడుగురాడ, గాకపాడు ఆ ప్రాంతాలను అయ్యగారితో కలిసి నేను పరిచర్య చేసిన అమ్మగారు మేమంతా కూడా స్త్రీల ర్యాలీలు, సమాజాలు, పిడుగురాళ్ళు ఎక్కువగా చేసిన గాకపాడు కూడా పంపించేవారు నన్ను. అప్పుడు ఒక పాస్టర్ గారి కింద 4-5 సంఘాలు ఉన్నాయి కాబట్టి వారికి కుదిరినప్పుడు నేనే ఆ గాకపాడు వెళ్ళి ఆరాధన అంతా కూడా స్త్రీల సమాధానం జరిపించినప్పుడు పరిచయం చాలా బాగా ఉండేది. రాను పరిచయం ఏంటంటే కుదించిపోయింది. ఎందుకంటే పరిస్థితులు మనందరికీ బాగా తెలుసు. అయినా కూడా మరి నేను పనిచేస్తున్నటువంటి నా పని మరి 80 జనాన బైబిల్ పంతులు గారు ఉన్నారు. ఈ పల్నాడులో 4 ఉన్నారు. తర్వాత నష్టపేట పీడిలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రిటైర్ అయిపోయారు కాబట్టి అది కూడా నన్నే చూడమని పల్నాడు మొత్తం మీరే చూడండి. అక్కడ ఒక 4, ఈ పల్నాడులో 4, మొత్తం 80 ప్రస్తుతం జనాన పంతులు గారుగా ఉన్నారు. వారిని అజమాయిషి చేస్తూ వారి పని ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఏ హైందవ కుటుంబానికి వెళ్తున్నారు, ఎవరికి సువార్త ప్రకటిస్తున్నారు, ఎవరికి బాప్తీసాలలో నడిపిస్తున్నారు అనే విషయాలు ఈ పంతులు గారు నాకు తీసుకెళ్ళినప్పుడు వారికి నేను కొంచెం ఎక్కువగా చెప్పి బాప్తీసాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అన్నమాట. వారితో కలిసి నేను పనిచేస్తూ ఉంటాను. అలాగే ఈ సువార్త పరిచర్యలో మరి ముందుగా అడిగొప్పల గ్రామం అనేది ఈ మధ్య మేము చూస్తున్నాం. అడిగొప్పల గ్రామము నేను వచ్చిన దగ్గర నుండి అదంతా హైందవుల మధ్య పరిచయం కాదు కాబట్టి అక్కడ హైందవ సంఘం ఒకటి ఉంది, అలాగే మన సంఘం కూడా పల్లెలో ఒకటి ఉంది. కాబట్టి హైందవ సంఘానికి నేను వెళ్తూ ఉంటాను. పాస్టర్ గారు కూడా వస్తారు. పాస్టర్ గారు వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇళ్ళన్నీ తిరిగి నేను ఎవరైతే చర్చికి రాలేదో, ఎందుకు రాలేదో అని వాళ్ళందరినీ కూడా పలకరించి వారికి ప్రార్థన చేసి అలాగా హిందువుల మధ్య పరిచర్య చేస్తూ ఉంటారు. పంతులు గారితో కూడా వాళ్ళు వెళ్ళే గ్రామానికి వెళ్ళి నేను కూడా పరిచర్య చేస్తుంటాను. అయితే రాజరావయ్య గారు అన్నారు, మరి ఇలాగా టీమ్గా ఉందమ్మా, మరి మీరు కూడా ఒక ప్రోగ్రాం పెట్టించండి అన్నారు. అంతకుముందు కోటేశ్వరయ్య గారు కూడా చెప్పారు, కమలమ్మ గారు మరి చాలా మాతో కలుస్తున్నారు, పనికి వెళుతున్నాం, మేము సువార్త ప్రకటిస్తున్నామా, అసలు మీరేమి చెప్పటం లేదు, ఏమి చేయటం లేదు అంటే నాకు మరి ఎలాగ నడిపించాలనేది నాకు ఒక అవగాహన అవడానికి రాజరావయ్య గారు చెప్పారు, ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలమ్మని చెప్పారు. చెప్పినప్పుడు సరే గారు చెప్పి అడిగొప్పల గ్రామంలో హైందవ చర్చి చూసామన్నారు అయ్యగారు. కోటేశ్వరరావు గారు కూడా చూసారు. చిన్న రోడ్డు ప్రక్కనే చిన్న చర్చి అది చాలా చిన్న చర్చి. అందులో హైందవులు విశ్వాసులు ఆదివారం ఎంతమంది వస్తారంటే సంస్కారం రోజే 10 మంది కనపడతారు, 10-15 మంది వస్తారు. మిగిలిన రోజున 5-6 కంటే ఎక్కువ మంది అలా అందరూ పనికి వెళ్తారు. ఎక్కువగా పనికే ఎక్కువగా
వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. కనుక అలాంటి సంఘంలో చెప్పానయ్యా ఇట్లా ఉంటుంది, కోటేశ్వరరావు గారితో చెప్పా ఇలా ఉంటుందండి మాడిగొప్పల, ఎక్కువ మంది రారు, చెప్పిన వాళ్ళు సరిగ్గా వినరు, వాళ్ళు అటు విగ్రహారాధనకి పోతారు, ఇటు చర్చిలో కూడా వస్తారు, అటు ఇటుగా ఉంటారు అంటే, అమ్మా మరి ఒకసారి మమ్మల్ని పిలిస్తే మేము కూడా వస్తాము అన్నారు. సరే అని చెప్పేసి మేము ఆలోచించి ఇవాళ పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. అంతకుముందున్న పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కొత్తగా పాస్టర్ గారు వచ్చారు కాబట్టి ఆ పాస్టర్ గారు కూడా కొంచెం మరి పరిస్థితులని అవగాహన అవ్వాలి, సంఘం ఏంటానికి అర్థమైనాక వారికి చెప్పి అడుగొప్పల గ్రామంలో పిలుద్దాం అంటే అయ్యగారు చెప్పినప్పుడు అనుకున్నాను పిలుద్దామని. పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి కొత్త పాస్టర్ గారు వచ్చేటప్పుడు మరి ఇదంతా వారికి కూడా అవగాహన కావాలి కదండి, అంతకాని లేట్ అయింది. కనుక ఈ ఫిబ్రవరి నెలాఖరి లోపున నేను ఈ అరేంజ్మెంట్ చేద్దామని అనుకున్నాను. కనుక అక్కడ మరి అయ్యగారి నుంచి చిన్న సంఘం కదా అడుగొప్పల కారణం వస్తుంది, అక్కడ వద్దురమ్మా పెద్ద సంఘంలో పెట్టండి అన్నారు. నేను అంటున్నాను అడుగొప్పల కారణమైన సంఘంలో పెడితే అందరూ హిందువులు కదా గారు, పాటలు మరి వాక్యము వాళ్ళు బాగా వింటున్నారు అని నా ఉద్దేశం. అయ్యగారేమో అక్కడ వద్దులే పెద్ద సంఘంలో పెట్టు అని అయ్యగారు అన్నారు. అయ్యా రిట్రీట్ అయినాక కాన్వర్స్ రిట్రీట్ అయిపోయినాక ఫిబ్రవరి చివరిలో అడుగొప్పల్లో అక్కడ ఇక్కడ ఏదో అనేది మీకు నేను ఇన్ఫామ్ చేస్తాను, అప్పుడు మీరు వచ్చి దాన్ని బట్టి చెబుతుని అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని ఆలోచిస్తాను. మంచి మాటలను తెలియజేసినటువంటి పాస్టర్ గారికి మనం తెలియజేస్తున్నాను. కార్యక్రమం ముగించుకోబోతున్నాం. మరి సమయంలో మా కీర్కాలని మా సంగతి చెప్పలేదు నేను ఇందాక మీకు. మరి గత 27 సంవత్సరాలుగా కీర్కాలనీలో ఉన్నటువంటి హోలీ ట్రినిటీ లూథరన్ సంఘం ఎంతో చక్కగా దేవునికి మహిమకరంగా ఆత్మీయమైన ఎదుగుదలతో సంఘం ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది 28వ సంవత్సరంలో నడుస్తున్నాం. కాబట్టి ఒక సంఘం ఇండిపెండెంట్గా ఎవరిపైన ఆధారపడకుండా మరి తనంతట తనుగా నడవడం అనేది మరి దేవుని ఏర్పాటు తప్ప మనందరం కూడా అందరూ కేవలం నిమిత్తమవుతుంది. కాబట్టి మరి దేవుని యొక్క నడిపింపును బట్టి ఒక ప్రత్యేక సంఘంగా హోలీ ట్రినిటీ లూథరన్ సంఘం కీర్కాలనీలో ఏర్పడింది. మరి అందులో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి రెవరెండ్ గాబ్రియల్ గారు, ఆయన మా దగ్గర సుమారు 19 సంవత్సరాలు పనిచేశారు ఆఫ్టర్ రిటైర్మెంట్. కాబట్టి సంఘం ఇచ్చేటువంటి సహకారం కానీ చూపించేటువంటి ప్రేమ కానీ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆత్మీయ ఎదుగుదలే మా సంఘం ఉద్దేశం. మా సంఘం ఏ విధంగానైతే నేను బ్రాటప్ చేసినానో అదే విధానాన్ని అనేక సంఘాలను దర్శించి ఏ విధంగానైతే వెలిగించబడ్డామో అనేకులను వెలిగించడానికే మా ఈ చిరు ప్రయత్నం. మరి నాకు అన్ని విధాలుగా మరి తోడుగా నిలిచినటువంటి సీనియర్ పాస్టర్ గారు రాజారావు గారిని కూడా ఈ సమయంలో నేను అభినందించక తప్పదు. కాబట్టి ఇద్దరు కలిసి ఈ యొక్క సువార్త పరిచర్యలో ఇద్దరిది ఒకటే ఆలోచన, ఒకటే భారం, ఎట్లాగైనా సరే సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఈ సువార్త ప్రకటనలో మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి మంచి ప్రోత్సాహాన్ని, సంఘాలిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి నేను ఎంతో సంతోషిస్తూ మరి మా సంఘంలో గాబ్రియల్ గారు మరి వారు అదే కరోనా టైంలో వారిని పాపం అంత దూరం నుంచి వారిని ఇబ్బంది పెట్టలేక మరి వారిని ఆపడం జరిగింది. వారు కూడా సంతోషంగా దానికి అంగీకరించారు. వాటి తర్వాత అనేక మంది వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మరి రెవరెండ్ రమేష్ బాబు గారు మరి మా సంఘ కాపరిగా పనిచేస్తున్నారు. అమ్మగారు కూడా మార్టిన్ కుమార్ అమ్మగారు కూడా మా సంఘాన్ని అనేక పర్యాయాలు వారు కూడా దర్శించుతూ ఉన్నారు. మరి ఆమె సేవలు కూడా మేము ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. మరి ఈ సమయంలో రమేష్ బాబు గారు కూడా వచ్చి కొన్ని మాటలు క్లుప్తంగా తెలియచేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రత్యేక సెక్టర్లో అధ్యక్షులుగా వచ్చినటువంటి మా హెచ్కేఎల్సీ హోలీ లూథరన్ చర్చ్ అడ్మినిస్ట్రేటర్ గారు కోటేశ్వరరావు గారికి, అలాగే సీనియర్ పాస్టర్ రాజు గారికి, ఈ కార్యక్రమానికి
మరి స్టార్టింగ్ చేసినటువంటి కార్యక్రమాన్ని మరి అందరిని ఆహ్వానించినటువంటి మరి చిన్నదాస్ గారికి, లెక్చరర్ గారికి, చేరవి అందరికి సేవకులందరూ కూడా ఉన్నారు. నా ఉద్దేశం అయితే 2-3 మాటలు చెప్తున్నా ఆలోచన. ఇప్పుడు ఎంతమంది అయితే ఎంతమంది ఉన్నామో అంతమంది పేర్లు వారి నంబర్లు తీసుకొనేసి నెలకు ఒకసారైనా గ్యాదరింగ్ పెట్టుకుంటే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన. తర్వాత ఊరికలా పెట్టుకొని వెళ్ళిపోవడం కాకుండా అందరూ కూడా ప్రతి వారు కూడా నెలకి ఎంతో కొంత కొద్ది కాంట్రిబ్యూషన్. ఇప్పుడు నాకు తెలుస్తుంది, మా సార్ ఉన్నాడు, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన డబ్బులే, పెట్రోల్కి ఆయన డబ్బులే, మాకు టిఫిన్లు ఇచ్చినా ఆయన డబ్బులే, ఎవరు భోజనం పెడకపోతే భోజనం పెట్టినా ఆయన డబ్బులే. అది ఎంతకాలం ఉండాలాగా, ఎంతకాలం సాగుతుంది? ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం మా పరిచయంలో సాగిపోతున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే, పరిచయం అనేది ఒక దేవాలయంలోనే కాకుండా వీధిలో కూడా పరిచయం చేయాలి. ఇప్పుడు సంఘాల్లో వితౌట్ పాస్టర్ పర్మిషన్ మనం వెళ్ళకూడదు. పాస్టర్ గారు పర్మిషన్ లేకుండా మనం ఏ సంఘానికి కూడా వెళ్ళకూడదు. రాజరంగాలు అందరి దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చర్చి పాస్టర్ గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకుని అక్కడ పెట్టాడు. వితౌట్ పాస్టర్ గారు ఏ పర్మిషన్ కూడా మనం వెళ్ళకూడదు. అలాగా పాస్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఏ రాత్రికాల సమయంలో మనం వెళ్ళాలంటే తలా రూపాయలు చేసుకొని ఆ వీధుల్లోకి వెళ్ళి వీధుల్లో స్వామి దేవాలయాలు ఎలాగో ఆదివారం చోటు ఉంటుంది. మా సార్ అలాగే ఆదివారం ఖాళీగా ఉంటే వస్తాడు, చేస్తాడు. అందరం గ్యాదరింగ్ చేయాలి, పాటలు పాడుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉజ్జీంపు చేస్తూ చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి, తిరిగినటువంటి గ్రామాలకు వెళ్ళి కొద్దిగా కష్టమైన బాధ అయినా, ఎందుకంటే మా సారు ఎప్పటికీ యాక్టివ్గానే ఉంటాడు. కాస్త రాజారావు గారే కాస్త వయసు అయినా కానీ ఆయన కొద్ది తప్పుకుంటే మా సార్ మాత్రం యంగే పరిగెత్తా బయటకు వెళ్ళాగా. కానీ నా ఉద్దేశం అందరికీ అమ్మ అలాంటి రోజు మన స్వార్థ దళం ఇలాగ సేవాదళము ఇలాగ వెళ్తున్నాం, మీరు వచ్చిన వాళ్ళు మీరు ఆ ప్రదేశానికి వచ్చేయండి అనేసి అందరూ గ్యాదరింగ్ చేసుకుంటే ఇతను పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ అంతగా వెళ్ళాలంటే సహకారం ఉంటుంది, నా కాలం ఉంటుంది, వెహికల్స్ అంటే వెహికల్ మీద రావచ్చు. అది నాది కూడా ఆశ, చనిపోయేంత వరకు ఆయన పరిచయం చేయాలండి. ఏం చేస్తాం, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తాను, నరుడి ఆయుష్కాలం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాలు ఇప్పుడు మన వయసు తీసేసుకుంటే నా వయసు 66, తీసేసుకుని 14 సంవత్సరాలు, ఆ 80 సంవత్సరాలు. అది జ్ఞాపకం చేసుకుని సువార్త పరిచయంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా, అది గ్రామాలు కానీ పట్టణాలు కానీ సిటీలలో కానీ గ్రామాలు కానీ ఎక్కువ మన గ్రామాలను విజిట్ చేయాలని నా ఆలోచన. అలా వెళ్ళేసి వీధి సువార్త చేస్తూ వారిని కాస్త ఆత్మీయంగా ఎదుగుదల చేస్తుంటే మనం చనిపోయిన లోపల ఒక్కడన్నా రక్షించగలిగితే అదే చాలు మనకి. కానీ నా ఉద్దేశం అది అందరు ఫోన్ నంబర్ తీసుకొని నెలకొకసారి 2 నెలలకు ఒకసారి గ్యాదర్ అయ్యేసి మాట్లాడుకొని మన ఏంటి పరిస్థితి, మనకి ఎలా ఉంటుంది. ఇప్పుడు సారు ఎంతమందికి సాయం చేస్తారండి? ఒక్కరికి సాయం చేశాడు, మళ్ళీ సాయం చేశాడు, ఆత్మకు సాయం చేశాడు, ఇంకేదో సాయం చేశాడు. ఆయన ఫ్యామిలీ కదా. మనం దర్శించాలంటే ఇలాగా కొద్దిగా అమౌంట్ మంది మన గ్రూప్ తరఫున లేకపోతే మన సేవా తరఫున కూడా కొద్దిగా ఉండాలి. ఆ డబ్బులను కూడా ఎంకపోదు. అది ఉంటే మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నిజంగా స్టాప్ చేసేది మామూలు కూడా ఉందండి. మేము అన్నిటి బయలుదేరుతున్నాం అంటేనే అయ్యా కిడ్నాప్ జాతర చాలా దేవ జాతర అని అడుగుతున్నాం, ఆకలి ఉంచడం. కాబట్టి ఇది కూడా మనం ఆలోచన చేసుకొని అలా ముందుకు సాగిపోతుంటే ఇందాక చక్కని వాటిని వినిపించారు. సొంత కార్యాలే చూసుకోవడం కానీ ఆయన కార్యాలు ఎవరు చూస్తారని, ఆయన కార్యాలు మనందరం చేసే పనిలాగా ఉండాలని దేవుడి మాటలు మనం ఆయన వినికిడిలో అలాగే మన హృదయాలను కలెక్ట్ చేసుకొని మనం ఈ స్వార్థ గాస్పల్ ముందుకు సాగిపోవడానికి దేవుడు తన గొప్ప అవసరం మనందరి పైన వెంటగా పొందించిన కాక అవకాశం ఇచ్చిన మా సార్ని అలాగే మీ అందరూ కూడా హృదయపూర్వకం థ్యాంక్ యూ సార్. చక్కటి మాటలు తెలియజేసినటువంటి అయ్యగారికి తెలియజేస్తున్నాం.
సువార్త పరిచర్యలో మనం ముందుకు సాగాలి అంటే దేవుని యొక్క నడిపింపు మనకు కావాలి. ఆ నడిపింపు మనందరం కూడా సమైక్యంగా ప్రార్థన చేయడం ద్వారా, ప్రార్థన సహకారాన్ని అందించడం ద్వారా దాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి అనేక తలాంతులు పాడేవాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాయించేవారు ఉన్నారు, ఇలా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. మనం ఒక చోటికి వెళ్ళినప్పుడు సమయం సందర్భం చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సమయం ఎంత మనకి, ఆ సమయంలో మనకిచ్చింది ఎంత, దాంట్లోనే మనం అడ్జస్ట్ కావాలి. అందరికి అవకాశం రాకపోవచ్చు, నాకు రాలేదే, నీకు రాలేదే, ఇటువంటివి దేవుని నామము కనపరచబడాలి. కాబట్టి ఆ అవకాశం పొందడం ఒక అదృష్టంగా భావిద్దాం. దేవుడు మరొకసారి అవకాశం ఇస్తాడు. ఒక స్థలం కాదు కదా, అనేక స్థలాలను మనం దర్శిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క పిలుపును బట్టి ఈ సువార్త ఇంకా ఇంకా వ్యాప్తి చెందాలి. గత సంవత్సరం లెంట్ కాలంలో 6 శుక్రవారాలు ఉన్నాయి. 6 శుక్రవారాలు బుక్ అయిపోయాయి. మరి ఈ సంవత్సరం కూడా దేవుడు మరి రాబోయేటువంటి లెంట్ కాలం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి సువార్త ప్రకటన విషయంలో మనం ఎవరు కూడా అశ్రద్ధ చేయరు. ఇప్పుడు మా డాక్టర్ గారు అబ్బాయి ఇప్పుడు శ్యామి ఉన్నాడు. మా శ్యామి కానీ సీనుడు కానీ పరిగెత్తమంటే పరిగెత్తుతారు. ఇప్పుడు రావాలి బయలుదేరమంటే నిమిషాల్లో మా శ్యామికి చెప్తే చాలు, తాతయ్య నేను రెడీ వచ్చేస్తాను. అట్లా మా సీను కానీ ఎవరైనా సరే. కాబట్టి ఒక ఆసక్తి ఉండాలి. ఇదేదో బలవంతంగా మీ ఎవరినో మెప్పు చేయటానికి కాదు, మనందరం కూడా మెప్పించాల్సింది ఆయన్ని. ఆయన నామానికి ఘనత కావాలి. మనం వీఆర్ నథింగ్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకొని ఈ సువార్త పరిచర్యలో నేను కూడా భాగస్వామిని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని గర్వపడే రీతిలో మనం ముందుకు సాగాలని నేను ఈ సమయం తెలియజేస్తూ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయడానికి ముందు మనందరి ప్రార్థన కూడా కావాలని కోరాను. ఒకసారి మన మనసులను విప్పి ఈ యొక్క సువార్త దళం చేస్తున్నటువంటి పరిచర్య దేవునికి మహిమకరంగా జరగాలని, అనేక ఆత్మలు దేవుని దగ్గరకు రావాలని మనం వాక్యం చెప్పి వస్తాం. దాని ఫలితాన్ని సంఘమే చూస్తుంది అక్కడ. కాబట్టి ఆ సంఘానికి కాపరిగా ఉన్నటువంటి వారు దాన్ని చూస్తారు, మనకు తెలియజేస్తారు. కాబట్టి ఇది మనం కోరుకునేటువంటి ఆత్మీయమైనటువంటి అభివృద్ధి. కాబట్టి ఈ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములమని, మరి దేవుని విషయంలో మనందరం అక్కడ కూడటమే ఒక అదృష్టం. కాబట్టి మనకి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అవకాశం వస్తుంది. ఒక్కోసారి రాకపోవచ్చు, నిరుత్సాహం అక్కర్లేదు. దేవునికి మహిమ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సమయంలో వందన సమర్పణ లాస్ట్లో చేద్దాం. అయ్యగారు రాజారావు గారు కూడా వచ్చి కొన్ని మాటలు వారికి తెలియజేస్తే 1, 2 లేక 3 ప్రార్థన చేసిన తర్వాత మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆశీర్వాదం. మంచిదండి, చాలా సంతోషము. మరి ఈ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని దేవుని మహిమార్థమై ఏర్పాటు చేయడం జరిగింది. సక్సెస్ అయింది. అందరూ చెప్పడం నేను చాలా బాధపడ్డాను. అలా జరుగుతూ ఏంటో నేను చాలా బాధపడ్డాను. కానీ దేవుని కృపను బట్టి చాలా చక్కగా జరిగినందుకు వందనాలు దేవుని చేసుకుంటూ, మరి ఇంతవరకు చక్కటి మాటలు మాట్లాడినటువంటి వారు కోటేశ్వర గారు కానీ, రమేష్ గారు కానీ, అమర్ కుమార్ కానీ, మార్కెట్ కుమార్ కానీ, ఇంకా మాట్లాడవలసినటువంటి వారు ఉన్నారు. సమయం మోషే గారు కానీ, సమయం మరి 7:30కి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము. భోజనాలు కూడా ఉన్నవి. మీరందరూ ఆదర్శపడకుండా ఫోన్ చేసి టైం 9 గంటలకు వస్తుంది. మీరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని నమ్ముతున్నాం. ఇందాక రమేష్ గారు కొన్ని విషయాలు తెలియజేశారు. చర్చిలోనే కాకుండా వీధుల్లో కూడా మరి ఈ ప్రోగ్రాం తయారు చేస్తే బాగుంటున్నారు. మేము ఆల్రెడీ పిడుగురాలు పెట్టామండి. వీధి కూటాలు మా టీవీ ద్వారా పిడుగురాల ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా రిసీవ్ అయింది. వారు కూడా మరి మంచి రిజల్ట్స్ ఇచ్చారు. పట్టణ ప్రాంతాలలో తిరిగాము. కాకపోతే ఆదివారం నాడు ఎందుకు పెడుతున్నట్టు సంఘంతో కలిసి పెద్దలు, సంఘస్థులు, డెలిగేట్లు అందరూ ఉంటారు కాబట్టి
రెండవది వచ్చేసి పాస్టర్ గారు పర్మిషన్ అన్నారు. పర్మిషన్ లేకుండా మేము ఎక్కడికి వెళ్ళాము, అది నాకు సత్యము, అది తీసుకొని వెళ్తాము. తరువాత మరి వారితో కలిసి కార్యక్రమం దేవుని మహిమలో జరిగించబడుతూ ఉంది. మేము ఇప్పటి వరకు మరి టీం ద్వారా కానీ వేరే వారి ద్వారా కానీ ఎలాంటి డొనేషన్స్ మేము అడగలేదు. అదేదో అయ్యగారు మేమే బలాయిస్తూ చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం ఎంతో. మరి రమేష్ గారు పెట్టిన ఆలోచన మంచిదే. ఒకవేళ దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో అది కూడా జరగవచ్చు. దానికి ఇంకోటి రమేష్ గారు చెప్పిన దానికి ఇంకోటి యాడ్ చేస్తున్నాము. అదేంటంటే మరి కొన్ని చోట్ల మైకు సిస్టమ్ సరిగ్గా కొట్టలేదు, మైకులు సరిగ్గా కొట్టలేదు. ఇప్పుడు మైకులు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. మన టీం తరఫున ఒక యాంప్లిఫైయర్, 2 మౌంట్లు మన సొంతగా కొట్టే కూడా మంచిదని నా ఆలోచన అయ్యగారు ఆలోచనతో ఏకీపిస్తున్నాము. ప్రభుత్వ ప్రదేవుడు బిడ్డారా, మీరు మన టీం కొరకు ఆంధ్రవంజంలో చర్చి తరఫున టీం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇంటి దగ్గర ఉన్నారు చర్చి డెవలప్మెంట్స్ కొరకు చేయండి. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన చేస్తాడు. మాట ఇచ్చి తప్పుకునేవాడు కాదు. మనకి ఫలితం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఏపీలోనే కాకుండా వేరే చోట్ల కూడా మనము ఆహ్వానిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల డిసెంబర్ నెల 24, 25వ తారీఖున చెన్నై సంఘస్థులు సంఘపత్రులు పాస్టర్ గారు నాకు ఆహ్వానించి నేను రావాలన్నారు. కానీ ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. నేను అనుకుంటుంది ఏంటంటే మన టీంలో కొంతమంది, అందరూ వెళ్ళలేకపోవచ్చు, కొంతమంది అయినా ఆ చెన్నై దూరం చర్చలకు వెళ్ళి అక్కడ వర్తమానం అందించి అక్కడ పాటలు సాక్ష్యాలు కూడా వినిపిస్తే మంచిదని నా ఆలోచన. మరి దాన్ని మనం ప్రార్థన పెట్టుకుందాం. దేవుడు అన్ని రీతిలో మనకు సహాయం చేస్తాడు, సహకరిస్తాడు. ఈ నా కొద్ది మాటలతో మరి ముగిస్తున్నాము. చైర్మన్ గారి గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక మాట, మన కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలను మన టీంకి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి చిన్నదాస్ గారు మరి ఫాదర్ హరియర్ గాస్పెల్ టీమ్ అని ఒక మరి యాప్ని క్రియేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా చేరినటువంటి వారందరూ కూడా మీ నంబర్స్ను మరి వారికి అందజేసినట్లయితే వారు మన మీటింగ్స్కు సంబంధించినటువంటి సమాచారాన్ని చిన్నదాస్ గారు మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. మనం చేసి వచ్చినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా వారు పెడతారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా వీడియో తీయడానికి మరి శ్రీను గారు ఉన్నారు. మరి ఆయన కూడా ఎంతో పట్టుదలతో ఆయన కూడా దాచేపల్లి నుంచి ఎక్కడ మీటింగ్ అయినా కూడా ఆయన వస్తారు. తన సొంత ఖర్చులతో ఆయన వచ్చి ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా వీడియో తీసి మనందరికీ పంపిస్తున్నారు. ఇది ఆసక్తి, ఒక తృష్ణ ఉండాలా, ఇది నేను చేయాలి, నా దేవుని పని ఇది, నా కోసం చేయటం, ఆయన మహిమ కొరకు చేసేటువంటి పని ఇది. కాబట్టి నా వంతు నేను చేస్తున్నాను అనేటువంటి ఒక సంతృప్తి ఉంది. కాబట్టి ఈ టీం ఇంకా మనం మీ ప్రార్థన ఎప్పుడైతే మీకు మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత కానీ మీరు అనుదిన ప్రార్థనలో కానీ మన టీముల గురించి ప్రార్థన చేయండి. ముఖ్యంగా మేము వృద్ధాప్యంలో ఉన్నాం. దేవుని యొక్క నడిపింపును బట్టి అనేక సంఘాలను బలపరచాలని, బలహీనంగా ఉన్నటువంటి సంఘాలను కాస్త ఆత్మీయంగా అభివృద్ధి చేసి వారిని ముందుకు తీసుకురావాలనేటువంటిది మా యొక్క దృక్పథం. అంతే తప్ప వారి నుంచి మేమేమి ఆశించడం లేదు. మరి కేవలం స్వచ్ఛందంగా మన టీం వెళ్ళి అక్కడ స్వార్థ పరిచర్య చేసి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మన టీం సభ్యులందరూ కూడా మీ ప్రార్థనా సహకారాన్ని అందించండి. మనకు ఆర్కెస్ట్రా కూడా ఉంది. ఆర్కెస్ట్రాకి మేమే పేరు చేసుకుంటున్నాం, ఎవరిని మేమేం అడగట్లేదు. ఆర్కెస్ట్రాని మేమే చేస్తున్నాము. నా కారుతో నేనే వస్తున్నాను.
కాబట్టి సువార్త అనేది ఆగకూడదు. అనేక స్థలాలకు ఆహ్వానించబడుతున్నాం. వీలైన చోట అందరం వెళ్తున్నాం, వీలు కాని చోట ఇద్దరు ముగ్గురు వెళ్తున్నాం. కారులో ఎంతమంది పడతారో అంతమంది వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి మీ యొక్క ప్రార్థన సహకారాన్ని నేను కోరుతున్నాను. ఈ సమయంలో వందన సమర్పణకు ముందుగా ఒక ఇద్దరు వచ్చి, ప్రేరేపణ కలిగినటువంటి బిడ్డలు ఇద్దరు వచ్చి ఈ యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క నామ ఘనత కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆయనకు మహిమకరంగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీ ప్రార్థన సహకారాన్ని కోరుతూ ప్రేరేపించబడినటువంటి బిడ్డలు ఇద్దరు లేచి ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఎస్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతమైన దేవ, సర్వశక్తి మంత్రులైన తండ్రి, ఇదిగోనైనా ఈ సాయంకాల సమయంలో నన్ను ప్రభా నీవు ఏర్పాటు చేసి నీటి యొక్క చక్కని మీటింగ్ ప్రభా చెల్లించుకుంటున్నాను. ఎన్నో అమూల్యమైన మాటలను ప్రభా ఈ సందర్భంగా విన్నాను తండ్రి. ఈ యొక్క హైయర్ సేవా బృందం తరఫున ప్రభా జరిగిన ఎన్నో అద్భుతాలను ప్రభా సాక్ష్యాలను కూడా విన్నాను. అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభా ఇదిగోనైనా ఉచిత సేవలు ప్రభా బిడ్డలు అందిస్తూ ఉన్న మీ దైవదేవులను ప్రభా నీకు స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమంలో చేర్చబడిన నూతనంగా చేర్చబడిన బిడ్డలు స్థితిని చేపిస్తూ ఉన్నాను. అందరినీ కూడా ప్రభా ఇది ఒక సమావేశంలో ప్రభా ఏర్పాటు చేసుకుంటాం. ఎన్నో చక్కని మాటలను ప్రభా ఇప్పటి వరకు విని ప్రభా నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదం మా అందరిపై కుమరించమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభా నీవు నిర్మించుకున్న నీ దాసులు ప్రభా రాజారావు స్థుతిస్తున్నాను. రిటైర్డ్ అయిపోయినప్పటికీ కూడా ప్రభావితమైన తన ప్రభా వయసును బట్టి రిటైర్డ్ అయినప్పటికీ కూడా ప్రభా నీ పరిచయం ప్రభా ఇంకా కొనసాగిస్తున్న ప్రభా అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభా అనేక మంది దేవజనులతో మాట్లాడే ప్రభా ఇదిగోనైనా ఎన్నో రకాలైన విధాలైన ప్రభా సేవా కుటుంబాలను ప్రభా ఏర్పాటు చేసుకుని సువార్తను అనేక ప్రాంతాలకు అందిస్తూ ప్రభా సంఘాభివృద్ధిలో ప్రభా రక్షణ మార్గంలో బిడ్డలతో నడిపిస్తున్న ఈ దాసుని బట్టి నీకే స్తుతిస్తున్నాను. అలాగే శుభపడిసిన వాళ్ళని బట్టి నీకే స్తుతిస్తున్నాను చెల్లిస్తూ ఉన్నాను. ఇదివరకు తను కూడా రిటైర్ అయినప్పటికీ కూడా పలు ప్రాంతంలోనికి వెళ్ళి చక్కని సువార్తను అందిస్తూ అనేక సంఘాల అభివృద్ధికి సహకరిస్తూ దైవజనులకు మీద సంఘానికి ఎప్పుడైనా ఎంతగానో సహాయాన్ని సంఘాలను అందిస్తున్నా మీ దాసులు బట్టి నీకే స్తుతిస్తున్నాను. మరియు రమేష్ పాస్టర్ గారికి నీకే స్తుతిస్తున్నాను. మాటి నమ్మకాన్ని బట్టి నీకే స్తుతిస్తున్నాను. ముఖ్యంగా మరి ప్రోగ్రామ్ అంతటినీ కూడా నిర్వహించిన చిన్నరాజు గారిని బట్టి మరి ప్రోగ్రామ్ అంతా ఇంట్లో మొదటి నుంచి చివరి వరకు మీడియా చేస్తున్న దేవుడు గారు నూతనంగా చేర్చబడిన సభ్యులను బయటపడడానికి మరొక చేస్తున్నారు. రాముడు ప్రాంతంలోని ప్రభావం ఈ దాసుని ప్రభావం మార్చడానికి నడిపించాలని వీటిలో చేర్చి విధానంలో బట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రభావ నీవే కవిత మహిమ ప్రభావాలు పొందడానికి సహాయం మాకు ఇచ్చింది. ఎన్నో ప్రాంతాల ప్రభావ అన్ని ప్రాంతాల ప్రభావ మరి ముఖ్యంగా మా ప్రాంతంలో ఎంతో అభివృద్ధి ప్రభావ ఈ సేవా బృందంలో ప్రభావ జరిగించున్నాము. సువార్త అందించడంతో పాటు ప్రభావ సంఘ నిర్మాణం జరుగుతున్న ప్రభావ విలాసులు జరిపించిన సహకార ప్రభావ ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైన ప్రభావ. మీటింగ్ ద్వారా ప్రతి నెలనైనా ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ప్రభావ నేను ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రభావ ప్రతి ఒక్కరు మీటింగ్లో హాజరైన సేవా బృందాన్ని ప్రభావ ఇంకా ఎంతగా అభివృద్ధి చేయాలని ప్రభావ ప్రతి ఒక్కరూ కృషి చేయవలన ప్రభావ ఏర్పాటు చేయాలన్నా ఇద్దరు బిడ్డలందరినీ ప్రభావ ఆశీర్వదించండి. ఇదిగో ప్రారంభం నుంచి ప్రభావ చివరి ముగింపు వరకు కూడా ప్రభావ నీకే కార్యక్రమాన్ని ఆధిపత్యం వహించామని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమం అంతటినీ నీకు ఘనత మహిమ ప్రభావం పొంది ఉన్నామని నమ్ముచున్నాము. ముగింపులో ఉండేలా ప్రభావ నీవే నీ ప్రభావంతో ప్రభావ మమ్మల్ని ఆశీర్వదించి మేము తిరిగి మా ప్రయాణంలో ప్రభావ కొనసాగించబోతున్న ప్రభావ నీవేనైనా మా మార్గం అంతటినీ ఆశీర్వదించండి. దైవజనుల పట్ల ప్రభావ మరింత కృపను చూపించండి. ఇదిగో ప్రభావ తుది వరకు నాయన ఆగేంత వరకు కూడా ప్రభావ నీ పరిచయం చేయ బిడ్డల ప్రభావ నేను ఏర్పాటు చేసాము. నిజంగా ఎవరి ప్రాయంలో ఉన్న ఏవైనా కూడా ప్రభావ ఇటువంటి పరిచయం చేయలేమో కానీ ఈ బిడ్డలు నువ్వు మరుగుపరిచేవాళ్ళు అనేక ప్రాంతాలను నడిపిస్తున్నావు. అనేక ప్రాంతాల్లో అద్భుతాలను ప్రభావ ఆశ్చర్యకార్యాలను జరిపిస్తున్నావు. ఈ సేవా బృందాన్ని ప్రభావ నీకు ఆశీర్వదించుకుంటాం. 30 60 100 ఫలింపచేయండి. నీ కృప ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండాలని సహాయం దయచేయండి. నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. అందరికీ మోషే
వచ్చే ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రార్థన ఆశీర్వాదం, ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమస్వరూపులని పాదము స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. ఈరోజు నా తండ్రి దైవ సేవకులైనటువంటి నా ప్రభా, నీ దాసులు ప్రభా, దీనదాసులు కనిపించినటువంటి ఈ యొక్క ఆలోచన బట్టి ప్రభా, ఇక్కడ మేమందరం కూడా సమకూర్చబడి ప్రభా, ఇదిగోనైనా ఎప్పుడు ఎదురు ఈ కార్యక్రమాన్ని ఈ స్థలంలో నీ పాద సన్నిధిలో జరిపించుకోవడానికి ప్రభా మీరు సంకల్పించినటువంటి మీ యొక్క అనాది ప్రణాళికను బట్టి స్తోత్రాలు ప్రభా. ఎఫెసీ పత్రిక ప్రభా 1వ తండ్రి, జగతికి పునాది వేయకముందే క్రీస్తులో మమ్మల్ని ఇక్కడ ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకొని మీ పనిని చేయడానికి నా ప్రభా మీ అనాది ప్రణాళిక మా పైన ఉంచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అమూల్యమైనటువంటి మాటలు పెద్దలు గౌరవనీయులు అందించినటువంటి మాటలు బట్టి ప్రభు అయా రకాలుగా ప్రభావ పరిచర్య చేస్తున్నటువంటి నా తండ్రి అయా, మరి నా ప్రభు పెద్దలు తండ్రి కోటేశ్వరయ్య గారు అయా, అలాగే సీనియర్ మాస్టర్ గారు నాయన గారు అయా, అలాగే నా ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి రకాలను పరిచర్య చేస్తున్నటువంటి నా ప్రభు రమేష్ గారు మంచి చక్కటి మాటలు అందించారు. అలాగే మాస్టర్ గారు ఆయన కమల్ కుమారి గారు, అర్జున గారు ప్రభు చక్కటి మాటలు అందించారు తండ్రి ప్రభా. అలాగే పాటలు పాడినటువంటి నీ యొక్క పిల్లలను జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులను ప్రభువా. అలాగే ఈ సమయాన్ని ఎంతవరకు ప్రారంభం నుంచినా తండ్రి ఈ సమయం ఎంతవరకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలో ఉండి ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, పెద్దలు మరి మంచి ఆలోచన కలిగి ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రభువా ఏర్పాటు చేసి చక్కటి అమూల్యమైన సందేశాలు షేర్ చేసుకుంటుండగా ప్రభువా, ఒక్కొక్కరు ఈ పరిచర్యకి తండ్రి ఇదిగో వారి ప్రభా ఇదిగో సమయాన్ని వెచ్చించి నీ నామాన్ని కనపరచుటకు ఇదిగో నశించిన ఆత్మల దగ్గరికి నా ప్రభా ఇదిగో అక్కడికి వెళ్ళి ఈ సత్య సువార్తను బోధించినప్పుడు తండ్రి మారు మనసు రక్షణ పొందే విషయంలో సహాయం చేసి ప్రభా ఎక్కడికి వెళ్ళాలో మీ చిత్తానుసారంగా నడిపించి ఆలోచనకర్తగా ఉండి నడిపించి ఈ టీమంతటికి ఈ యొక్క ఫాదర్ హయ్యర్ సువార్త సేవ బృందానికి ముందు వెనక కుడి ఎడమ రాష్ట్రంలో నీ సన్నిధి తోకముంచమని ఈ నామానికి మహిమకరంగా ఈ యొక్క సేవా సువార్తను మీరు ఆశీర్వదించి ప్రభు మీరు మహిమ పొందమని దైవ సేవకులను పెద్దవారిని వచ్చిన సహోదరులందరినీ పేరు వారిగా దీవించి నీ పరిచయలో బలంగా నిలబెట్టి వాడుకోమని మా ప్రభువు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రభు కార్యక్రమానికి నా ప్రభు అలాగే స్థానిక దైవ సేవకులు మరి దర్శనటువంటి వారి పరిచయ కుటుంబాన్ని బట్టి నా తండ్రి అలాగే భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి స్పాన్సర్ కుటుంబాన్ని బట్టి నేను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని మా ప్రభువు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ఇప్పటిదాకా నా తండ్రి ప్రారంభం నుంచి నా తండ్రి ఎండింగ్ వరకు నా తండ్రి వీడియో ప్రభు మరి ఏర్పాటు చేసినటువంటి నా ప్రభు సహోదరుడు శ్రీని గారిని కుటుంబాన్ని దీపించి ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ప్రభు నేను ఆశీర్వదించి నేను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతులు చేసి నేను కరుణించుగాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతులు చేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్ ఆమేన్. వందన సమర్పణ అందాం. మరి ఇంకొక మాట కూడా చెప్పవలసి ఉంది. కొత్తూరు సంఘం నుంచి సాల్మన్ కూడా వచ్చాడు. మరి ఆ సంఘ పునర్నిర్మాణం విషయంలో టవర్ కన్స్ట్రక్షన్ విషయంలో ఆయన ఎన్నుకున్నాడు దేవుడు.
ఆయన ఉండేది మాచర్ల, ఆయన నేటివ్ మాచర్ల, కానీ నేటివ్ కొత్తూరే, కానీ ఆయన ఉద్యోగ రీత్యా పని రీత్యా ఎక్కడ ఉంటూ కూడా దేవాలయ పని కొరకు ఆయన నిత్యం అక్కడే ఉంటాడు. మరి ఆ ఉద్యోగానికి ఆయన ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాడో తెలియదు, కానీ ఆ పని పూర్తయ్యేలాగా నిద్రపోయినటువంటి మనస్తత్వం ఆ బిడ్డను అక్కడ ఎన్నుకున్నాడు. కాబట్టి నిర్మాణం పూర్తి అయిపోయింది. మరి కొన్ని రోజుల్లో దేవుని చిత్తమైతే మరి డెడికేషన్ కూడా చేయబోతున్న సందర్భం. మరి ఆ బిడ్డను బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఎందుకు ఆలస్యం, వందన సమర్పణ చేసి కార్యక్రమాన్ని ముగించవలసిందిగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కీలకమైన వ్యక్తి, మన ఈ టీం మొత్తానికి కూడా కోఆర్డినేటర్, సమన్వయకర్త చిన్నదాస్ గారు ఇప్పుడు మాట్లాడారు. ప్రభు యేసుక్రీస్తు నామములో ఫాదర్ హైయర్ బృందం స్వార్థ సభ్యులందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుని బిడ్డారా, మరి ఇప్పటివరకు కూడా సభ్యులందరూ కూడా మరి మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఈ రీతిగా గత 10 సంవత్సరాలుగా స్వార్థ సేవా బృందం ఆయా ప్రాంతాలలో పర్యటించి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో బలంగా వాక్యం తెలియనటువంటి ఎంతో మందికి వాక్యాన్ని అందించి వారి యొక్క హృదయాలను మార్చి మందిరాలకు నడిపించడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు వచ్చినటువంటి పాస్టర్స్, అలాగే మరి ఎవాంజలిస్టులు కానీ, పాటలు పాడేటువంటి వారు, మ్యూజిక్ ప్లే చేసేటువంటి వారు అందరూ కూడా ఆ యొక్క గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. మరి ఆయా ప్రాంతాల్లో అందరూ కూడా వస్తున్నారు. దేవుని యొక్క పరిచయం అనేటువంటిది, స్వార్థ అనేటువంటిది అందరికి అందించాలనేటువంటి ఒక తాపత్రయము, ఇష్టము, ఆ యొక్క రుచి అనేటువంటిది చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రాం పలానా చోట ఉంది అనగానే ఎంతో ఆసక్తిగా అందరూ కూడా కలిసికట్టుగా రావడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఈ రీతిగా మరి నేనైతే ఇంటర్మీడియట్ కళాశాలలో మరి లెక్చరర్గా వర్క్ చేస్తూ వారమంతా కూడా పనిచేస్తూ ఆదివారం ఈ ప్రోగ్రాం అనేటువంటి ఎక్కడ ఉంటే అక్కడ మరి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. మామయ్య గారు మరి ఈ యొక్క ఫాదర్ హైయర్ బృందాన్ని ఏర్పాటు చేసి స్వార్థ అనేటువంటిది గత 10 సంవత్సరాలుగా ప్రారంభించినప్పుడు మరి నేను లాస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయ్యాను. అలాగే కోటేశ్వరరావు గారు ముఖ్యులుగా ఉండి ఈ యొక్క ప్రోగ్రాంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్గా మాకు ఈ యొక్క ప్రోగ్రాం ముందు తీసుకెళ్తూ ఫాదర్ హైయర్ బృందం ఎంతో అభివృద్ధి చెందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమంలో మరి దగ్గరగా ఒక 15-16 మంది అందరం కూడా అటెండ్ అయ్యి ఉన్నారు. ఇంకా రావాల్సిన వారు కొంతమంది రాలేదు. ఇంకా చాలా మంది బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఆయా ప్రాంతాలలో కూడా మరి ఊరిని బట్టి మరి సభ్యులు కొంతమంది మారుతూ వస్తూ ఆ విధంగా ఏ ఊరు పెట్టినా కానీ మరి బృందంలో 10 మంది తగ్గకుండా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి స్వార్థ పరిచయం చేయడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. మరి గత కొన్ని నెలల క్రితం మామయ్య గారికి బాగైన టైంలో అంటే స్వార్థ పరిచయం అనేటువంటిది వారి యొక్క పరిచర్యలు అంటే పాస్టర్గా ఉండి వాక్య పరిచర్య చేస్తూ ఆ విధంగా చిన్న సంఘాల్లో చేస్తూ రిటైర్ అయిన తర్వాత కూడా స్వార్థ పరిచర్య చేయడము ఎంతో గొప్ప విషయము. మరి బాగలే సమయంలో బంధుమిత్రులు చాలా మంది ఇంటికాడ ఉండొచ్చు కదా, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఏముంది, ఎక్కడికి వెళ్తారు, ఎందుకు అంటుంటారు. మరి ఇంట్లో ఉన్నటువంటి వారు ధనం ఉండి ధనం లేకపోయినా కానీ ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారో మరి ఒకసారిగా మనం అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉండి అనారోగ్యంగా ఉన్నవారు, మంచంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు, ఎంత ఆశకున్నా కానీ ఈ వయసులో కూడా మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. తర్వాత ఒక నెలపాటు ఇబ్బంది పడ్డా కానీ సాతాను మరి దేవుడు పరిచయం చేసేటప్పుడు సాతాను కూడా దాని యొక్క క్రియలు అనేటువంటివి మన మీద ఉంటూ ఉంటాయి. కాబట్టి మామయ్య మరి మంచి ఆరోగ్యం తిరిగి ఇచ్చారు దేవుడు. ఆ రీతిగా యొక్క బృందాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఏ ఊర్లో పలాని డేట్న ఆ యొక్క బృందం అనేటువంటి మన బృందం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ముందుగానే ఆ సంఘ కాపరితో మాట్లాడి డేట్ నిర్ణయించి నాకు చెప్పిన వెంటనే నేను గ్రూప్లో మరి సభ్యులందరూ తెలియజేస్తూ ఆ రీతిగా
చాలా సంఘాలలో మరి వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం నుండి మరి ఇంతకుముందు రమేష్ గారు పాష్ గారు చెప్పినట్లుగానే మరి ఆ విషయాన్ని కూడా మాట్లాడుకొని ఆ విధంగా స్పాన్సర్షిప్ అనేటువంటి ఏర్పాటు చేసుకొని ఆ అమౌంట్ కూడా పరిచర్యకు ఉపయోగించాలనేటువంటి ఆలోచన కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అలాగే సువార్త అనేటువంటిది పరిచయం చేస్తున్నాం కాబట్టి మరి పాటలతో పాటు వాక్యాన్ని కూడా సువార్త పరిచయం అంటే దేవుని వాక్యము ఆ వెళ్ళిన సంఘంలో వారి యొక్క హృదయాలను అప్పటి వరకు మందిరాలకు రానటువంటి వారిని కూడా కదిలించే విధంగా మన యొక్క వాక్య పరిచయం అనేటువంటిది ఉండాలని, అలాగే బృందంలో ఉన్నటువంటి మరి అందరూ మెసేజ్ చెప్పడానికి అవకాశం చెప్పేటువంటి వారు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు. కాబట్టి మరి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఎవరికి ఏ అవకాశం వస్తుందో దాన్ని సక్రమంగా మనందరం కూడా ఉపయోగించుకొని ఈ పరిచయం అనేటువంటిది ఆగకుండా మరి ముందు ఎంతో అద్భుతంగా ఘనంగా జరిపించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చేసి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి మరి మామయ్య గారు పొన్ను రాజరావు పాష్ గారే భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే అందరికి కూడా మరి మధ్యాహ్నం అయితే కొంచెంసేపు బాగా మధ్యాహ్నం అయితే కొంచెంసేపు రాజ్యపల్లి ఇచ్చిన వారు ఫ్రీగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళమే, కానీ మీకు బస్ టైం ఉంది కాబట్టి త్వరగా మరి అందరూ కూడా చక్కగా భోజనం చేసుకొని మరి కిల్లీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి స్థానిక సంఘ కాపురి మరీదాస్ గారు మాకు కూడా బంధువు అవుతారు. ఇంటిగా ఈ యొక్క ప్లేస్ లో ఈ మందిరం ఈ వెన్యూ ఇవ్వడం కూడా మనకి చాలా సంతోషంగా ఉంది. అందరూ వారికి కూడా ఆశ గారికి మరొకసారి చెప్పడం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, అడ్మినిస్ట్రేటర్ కోటేశ్వర గారికి, ఆర్గనైజర్ రాజరావు పాష గారికి చేసినటువంటి పాస్టర్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.